చావు బతుకులతో వస్తారు, అంత బ్లీడింగ్ తోటి, గ్యాస్పింగ్, అన్కాన్షియస్, కోమా, ఒక్కొక్కసారి అయితే స్కల్ పగిలిపోయి బ్రెయిన్ బయట ఉండటం. 2020లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఎలా ఫండ్స్ సెక్యూర్ చేశారు? కాన్ఫిడెన్స్, ఎలాగైనా చేయాలనే కమిట్మెంట్. మన రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ తిరిగినట్టు 30-40 బ్యాంక్స్ తిరుగుంటాం. మీ ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ లో ఏదన్నా పేషెంట్ ఆహా మూమెంట్? వేరే కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేశారు, షంట్ వేశారు, అది ఫెయిల్ అయింది. వాడికి ఒమ్మాయి రిజర్వాయర్ వేసి ఇంట్రావెంట్రికులర్ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 20-25 days. అండ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను. ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. న్యూరోలోకి ఇంకా రాలేదు, పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. టోటల్ ఇప్పటిదాకా మీరు ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు? బ్రెయిన్ అండ్ స్పైన్. మోర్ దెన్. ఈ న్యూరో సర్జరీ ప్రొసీజర్స్ కాస్ట్లీ అని అనుకుంటారు. మైక్రోస్కోప్ కొనాలన్నా కూడా ఇప్పుడు 1 crore 1 crore దాకా ఉంది. నావిగేషన్ పెట్టాలంటే అదొక 75 lakhs to 1 crore. ఓల్డెన్ డేస్ కి ఇప్పటికి ఏం అడ్వాన్స్మెంట్స్ చూసాం? ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఫస్ట్ టైం బ్రెయిన్ చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అపార్ట్ ఫ్రమ్ మీ సక్సెస్ స్టోరీస్, అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కొన్ని కేసెస్ బ్యాడ్ అవ్వడం లాంటివి. నన్ను ఆ రోజు బాగా డిస్టర్బ్ చేసిన సర్జరీ ఏంటంటే 3 months బేబీ. Hello and welcome to Dopamine with Dr. Nikhil, where we deliver into cutting edge of medicine, neuroscience and the human stories behind the science. I am your host Dr. Nikhil, and today I have the immense privilege of speaking with one of Telangana's leading neurosurgeons, Dr. Uday Gautam. He is a neurosurgeon, managing director and chairman of Gautam Neurocare Hospitals, Hyderabad. With over 25 years of experience, Dr. Uday Gautam has pioneered many minimally invasive spine surgeries, complex brain and skull base operations, awake craniotomies, functional neurosurgeries and many more. In this episode, we will unravel the mysteries of the brain and spine, explore controversial topics in neurosurgery, hear real patient stories, and even peek into Indian celebrity cases. Whether you are a medical student, patient, or someone fascinated by the human brain, this episode has something for you. సార్ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుండో అనుకుంటున్నాం. ఫైనల్లీ నుంచి ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు కుదిరింది మీ బిజీ షెడ్యూల్లో. వెరీ స్ట్రేంజ్ కాంబినేషన్, ఒక న్యూరో సర్జన్ ఇంకో న్యూరో సర్జన్. సార్ అంటే నేను మీతోని ఒక 2 years నుండి అసోసియేషన్ ఉన్నా, మీ గౌతమ్ న్యూరోకేర్ నుండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు మీ గురించి తెలుసుకోవాలనుకుని, లైక్ మీ జర్నీ, అంటే మీ స్టడీస్ జర్నీ, అసలు మీకు న్యూరో సర్జరీ అనేది ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ ఆల్సో మీరు లైక్ అంటే ప్రాక్టీస్లోకి రాగానే ఒక ఐ థింక్ 1-2 yearsలో హాస్పిటల్ అని సక్సెస్ఫుల్గా పెట్టేశారు. సో ఆ జర్నీ, మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, సక్సెస్ఫుల్ గురించి ఒక్కసారి తెలుసు. ఎందుకంటే ఇది చాలామంది ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్కి, ఒక ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ న్యూరో సర్జరీ ఎందుకు తీసుకున్నాను అనేది టాపిక్ వస్తే, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతాను, హైదరాబాద్ వచ్చేసాను. సివిల్స్? ఒక 1 year ప్రిపేర్ అయ్యాను. 1 year ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో ప్రెషర్స్ వల్ల రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎగ్జామ్ కూడా రాయలేదు. అప్పుడు ఐపీఎస్ అవుదాం అనుకున్నాను, ఎగ్జామ్ కూడా రాయలేదు, ప్రిలిమ్స్ కూడా ఇవ్వలేదు, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ విజయవాడ వెళ్ళినప్పుడు జాబ్ ఎక్కడ ఉంది అని ఫ్రెండ్కి అడిగితే, 2008లో రిటర్న్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళినప్పుడు, విజయవాడలో ఎక్కడ కూడా జాబ్స్ ఉన్నాయి కానీ శాలరీ చాలా తక్కువ. అంటే విత్ ఎంబీబీఎస్తో జాయిన్ అవుదాం అనుకున్నారు. అప్పుడే ఫ్రెండ్ ఒకడు శ్రీకాంత్ అని ఉంటాడు, ఏలూరు మెడికల్ కాలేజ్లో జాబ్ చేస్తున్నాడు ఐసీయూలో. సరే నాకు జాబ్ చూడరా అంటే, ఏలూరులో ఉందిరా, కొంచెం బెటర్ శాలరీ ఇస్తారు. అప్పుడు 20,000, విజయవాడలో అయితే 10,000 12,000. ఏలూరులో అయితే 20,000 ఇస్తారంటే ఇంక వెళ్ళాను. వెళ్ళి ఇంటర్వ్యూ చేశాక, ఇంటర్వ్యూ ఏముంటుంది ఎంబీబీఎస్ అయిన వాళ్ళకి వెంటనే పోస్టింగ్ ఇస్తారు కాబట్టి, వాళ్ళకి వేకెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీలోనే ఉంది వేకెన్సీ. అప్పుడు న్యూరో సర్జన్ డాక్టర్ తేగల్ రమేష్ సార్ ఎయిమ్స్లో కంప్లీట్ చేసుకుని అప్పుడే వచ్చి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఆయన కింద అసిస్టెంట్గా జాబ్ ఉందన్నారు. నాకేం ప్రిఫరెన్స్ ఏముంటుంది, ఏం లేదు, ఎక్కడైనా పర్వాలేదు. క్యాజువాలిటీ అడిగాను, బట్ క్యాజువాలిటీ కుదరదు, అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వంటే సరే న్యూరో సర్జరీ జాయిన్ అయ్యాను. ఇంకా సార్తో జర్నీ చేస్తూ ఆయనతోటి రౌండ్స్ ఫాలో అవటం, క్యాజువాలిటీ కేసెస్కి వెళ్ళటం, సర్జరీస్కి వెళ్ళటం, ఓటీలకి అట్లా వెళ్ళటం, అలా ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుండగా న్యూరో సర్జరీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఆ క్యాజువాలిటీలో నైట్ నేనే ఉంటాను. సార్ డే అంతా ఓపీసు సర్జరీస్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు, నైట్ పడుకుంటాడు. క్యాజువాలిటీకి ఏ కేసు వచ్చినా నేనే చూస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే క్యాజువాలిటీ ట్రైన్ పడుకుంటా. అది ఏలూరు హైవే కాబట్టి హెడ్ ఇంజరీ కేసులు ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చావు బతుకులతో వస్తారు. అంతా బ్లీడింగ్ తోటి, గ్యాస్పింగ్, అన్కాన్షియస్, కోమా, ఒక్కొక్కసారి అయితే స్కల్ పగిలిపోయి బ్రెయిన్ బయట ఉండటం, అంత ఘోరమైన సిచ్యువేషన్స్తో వస్తారు. అలాంటి కండిషన్స్ ఫస్ట్ అటెండ్ అయ్యేది మేమే.
రెసిడెంట్. నేను అప్పుడే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాను కాబట్టి బట్ ఐనో ఆ రోజుల్లో కొద్దిగా స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఎంబీబీఎస్ వాళ్ళకి. డైరింగ్గా క్యాజువాలిటీలు అన్నీ అటెండ్ చేయడము, అవి ప్రైమరీ సూచన చేయడం, సిటీ స్కాన్ చేయించడం, ఇన్ కేసు ఈడిహెచ్ కానీ ఎస్డిహెచ్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా ఓటీకి పోస్ట్ చేయటం. ఆల్మోస్ట్ సార్ డైరెక్ట్ థియేటర్కి వచ్చేవాడు. మొత్తం ప్రీ ఆఫ్ ప్రిపరేషన్ అంతా మీరే చేసేస్తుండే. కౌన్సిలింగ్, ప్రీ ఆఫ్ ట్రీట్మెంట్, పేషెంట్ కౌన్సిలింగ్, వాడికున్న ఫిట్నెస్, ఒకవేళ పేషెంట్ గ్యాస్పింగ్లో ఉంటే ఇంటిబేట్ చేయించడం, అవసరమైతే నేనే చేయడం, క్యాజువాలిటీ వెంటిలేటర్ పెట్టడం, ఇవన్నీ చేయించి అన్నీ చేసిన తర్వాత సార్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ ఫస్ట్ పోస్ట్ ఆఫ్ డే ఆర్ సెకండ్ పోస్ట్ ఆఫ్ డే పేషెంట్ కాన్షియస్ అవ్వడం, బతకడం. ఆల్మోస్ట్ కరెక్ట్గా పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన టయానికి బతుకుతాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఉన్న పేషెంట్ కాన్షియస్ అయ్యి విత్ ఇన్ 1 వీక్లో లేచి ఇంటికి పోవడం కొద్దిగా స్ట్రేంజ్గా మిరాకిల్గా అనిపించింది. అంటే న్యూరో సర్జన్ అనేవాడు రీబర్త్ ఇవ్వగలడు ఎగ్జాక్ట్లీ అనే థాట్ అప్పుడు వచ్చింది. అందులో ఛాలెంజింగ్ నైట్ ఎమర్జెన్సీ నిద్రపోతున్నప్పుడు సడన్ గా సార్ అనగా టక్కన లేచి కూర్చోవడం. 24/7 మనం యాక్టివ్ గానే ఉండాలి. సార్ టక్కన లేగడం. ఫుడ్కి టైమింగ్స్ ఉండవు, స్లీప్కి టైమింగ్స్ ఉండవు, అసలు అక్కడ తినాలని అనిపించదు. సర్జరీ అంతా అయిపోయి పేషెంట్ రికవర్ అయిన తర్వాత వెళ్ళి తినడం, ఇట్లాంటి ఆ లైఫ్ స్టైల్ అలవాటు పడ్డాక ఒక ప్రకారం చూస్తే మీరు అప్పుడే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పీజీ రోల్స్ అన్ని చేసేసారు. బాగా అనిపించింది. సో అలా 5 years న్యూరో సర్జరీ కోర్సు ఉండేది ఆ రోజుల్లో నిమ్స్లో. దానికోసం ప్రిపేర్ అయ్యాను. బట్ కరెక్ట్ ఎగ్జామ్ ఇచ్చే టైంకి ఆ 5 years కోర్స్ తీసేశారు. సో అట్లా జనరల్ సర్జరీ కర్నూలు మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ చేసి తర్వాత న్యూరో సర్జరీ గాంధీ మెడికల్ కాలేజ్లో చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఎక్స్పోజర్ ఉంది, న్యూరో డిపార్ట్మెంట్లో ఉంది 2 years. కర్నూలులో జనరల్ సర్జరీ చాలా వైడ్ ఎక్స్పోజర్. అప్పుడు ఓన్లీ 5 PGs. నాది సాటర్డే డ్యూటీస్, ఎవ్రీ సాటర్డే హెవీ కేసెస్, సండే సర్జరీలు చేసి బాగా వెల్ వర్స్డ్ అయిపోయాను. సో ఇమీడియట్గా ఫస్ట్ అటెంప్ట్లో న్యూరో సర్జరీ గాంధీలో జాయిన్ అయ్యాను. గాంధీలో జాయిన్ అయిన తర్వాత 3 years ఇంక తెలిసింది కదా, కంప్లీట్ వర్క్, పేషెంట్ లోడ్ ఎక్కువ. సో ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి న్యూరో సర్జరీ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరి కింద వర్క్ చేయడం ఇష్టం లేక. న్యూరో సర్జరీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది? 2018 పాస్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. 15 నుంచి 18కి కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే నేను చాలామంది అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే ఎవరి కింద అయినా కన్సల్టెంట్గా వర్క్ చేయాలి, జూనియర్ కన్సల్టెంట్గా ఒక 3 years. అండ్ గవర్నమెంట్ సెటప్ వేరు, పీజీగా ప్రాక్టీస్ వేరు. బట్ న్యూరో సర్జన్గా బయటకు వచ్చిన తర్వాత బయట ప్రాక్టీస్ వేరు, ప్రైవేట్ ప్రాక్టీస్, కార్పొరేట్ ప్రాక్టీస్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరి కింద అయినా ఒక 3 years వర్క్ చేయండి అన్నారు. బట్ నేను మళ్ళీ వెళ్ళి సెకండరీ పీజీ చేయడం ఇష్టం లేక ఇమీడియట్గా ప్రైమరీ కన్సల్టెంట్గా శ్రీకర్ హాస్పిటల్లో చేశాను. దానికి ముందు ఉద్భవ హాస్పిటల్లో 6 months చేశాను. తర్వాత శ్రీకర్ హాస్పిటల్లో 2 years ఆల్మోస్ట్. సో అంటే 18 to 20. 2020 ఫిబ్రవరిలోనే ఒక హాస్పిటల్ బిల్డింగ్ చూసి లీజ్కి తీసుకొని అది కంప్లీట్ కన్స్ట్రక్షన్ అన్ని చేయించుకొని 2020 అక్టోబర్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం కేపీహెచ్పీలో ఫస్ట్ బ్రాంచ్ November 30. ఆ రోజుల్లో హైదరాబాద్ మొత్తానికి 3 ఉన్నాయి న్యూరో ఎక్స్క్లూజివ్ న్యూరో సెంటర్స్. అంటే చిన్న చిన్న క్లినిక్స్ వేరు, నర్సింగ్ హోమ్స్ లేవు. న్యూరో హాస్పిటల్స్ ఉన్నది కార్పొరేట్ కాకుండా ఓన్లీ ఉన్నది ఆ 3. ఇప్పుడు చాలా వచ్చాయి కానీ ఆ రోజుల్లో కొద్దిగా సపరేట్ సెటప్ ఉంటేనే, అంటే ఆల్రెడీ లేట్ అయింది కోర్స్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ అయిపోయి పిల్లలు లేట్ అయిపోయింది కాబట్టి. సో ఐ వాంట్ టు సెటిల్ ఎర్లీ. ఒకళ్ళ కింద వర్క్ చేయడం ఇష్టం లేక న్యూరో సర్జన్కి ఎప్పుడైనా హాస్పిటళ్ళు, నర్సింగ్ హోమ్స్ పనికిరావు, పెడితే ఫుల్ సెటప్ పెట్టాలి. ఆపరేషన్ థియేటర్స్, వెంటిలేటర్స్, హై ఎండ్ థియేటర్స్, ఎక్విప్మెంట్స్, మైక్రోస్కోప్స్, ఆల్ ఎక్విప్మెంట్స్ కావాలి, న్యూరో డ్రిల్స్ అన్ని. సో అవన్నీ పెట్టేసుకొని స్టార్ట్ చేశాను. సో అలా అంటే బై ఛాన్స్ న్యూరో సర్జన్ అయ్యాను, కానీ ముందు నుంచి నాకు న్యూరో సర్జన్ అవ్వాలన్న థాట్ లేదు. అంతే, కరెక్టే. అంటే చాలామంది మనం ఎందుకు ఈ ఫీల్డ్లోకి వెళ్ళింటే నాకు చిన్నప్పటి నుండి అది ఇష్టం, నాకు ఎంబీబీఎస్ ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. అదే వాళ్ళకి తెలియదు. బట్ అందరికీ మనం పీజీలోనే ఆఫ్టర్ ఎంబీబీఎస్ తెలుస్తుంది మనం ఏం తీసుకోవాలి అని. అంటే మీరు 2020లో లైక్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. అంటే ఇనిషియల్గా అంటే మొత్తం మీ ఓన్ బూట్ స్ట్రాపా, లేకపోతే హౌ సెక్యూర్ ఎలా ఫండ్స్ సెక్యూర్ చేశారు? సపోర్ట్ ఎవరైనా చేశారా ఫ్యామిలీ నుండి కానీ, ఫ్రెండ్స్? నా దగ్గర అయితే డబ్బులు లేవు బేసిక్గా.
ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ 5 lakhs ఉన్నాయి. ఓకే. హాస్పిటల్ ప్రాజెక్ట్ పెట్టడానికి మినిమం 5 crores కావాలి. 5 lakhs తోటి అవ్వదు. సరే అని కనిపెట్టాలి. ఎట్లా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ కెనడాలో ఉంటారు, వాళ్ళకు 15 lakhs ఇచ్చారు. ఇంకొక ఫ్రెండ్ ఆయన ఒక 10 ఇచ్చాడు. నా కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళదే ఎక్కువ. 35 lakhs తీసుకుపోయి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాను. ఆయన దగ్గర టైం తీసుకున్నాను. తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకొని మన రఘువరన్ సినిమా బీటెక్ సినిమాలో మన ధనుష్ తిరిగినట్టు బ్యాంకులు తిరిగాను. మొత్తం హైదరాబాద్లో ఉన్న బ్యాంకులు దాదాపు ఒక 30-40 బ్యాంక్స్ తిరుగుంటాం. ఎవరు ఇవ్వలేదు లోన్. అంటే మనం డాక్టర్స్ మనకు ఎలిజిబిలిటీ 1 crore కంటే ఎక్కువ రావట్లేదు. మనకేమో ప్రాజెక్ట్ వచ్చేసి 5 CR అన్నారు. 5 CR అట్లీస్ట్ 3.5 CR అన్న గ్యాదర్ చేయాలని అనుకున్నాను. ఎవరు ఇవ్వలేదు. ఎక్కడ పోయినా నీకు షూరిటీ ఉందా, కొలెటరల్ సెక్యూరిటీ ఉందా, మ్యాక్సిమం నీకు ఎలిజిబిలిటీ 1 crore వస్తుంది, అంతమించి రాదు అని అన్నప్పుడు చాలా బ్యాంకులు తిరిగినప్పుడు ఇంకా నేనేమో అగ్రిమెంట్ ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను. ఎట్లా లాస్ట్కి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఏజిఎం పరిచయం అయ్యారు, మోహన్ గారు అని, SBI ఏజిఎం. అంటే ఏ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం సర్కాస్టిక్గా ఓకే ఎలా కట్టగలుగుతారు మీరు తీసుకుంటారు కానీ మరి ఎలా కడతారు, ఏదైనా ల్యాండ్ ఉంటే తీసుకురండి, ఆ సెక్యూరిటీ ఉంటే పెట్టండి, డిపాజిట్ చేయండి, అవన్నీ ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ హాస్పిటల్ కట్టుకుంటారు. మరి ఆయన ఏమనుకున్నారేమో, ఎలాగనే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు మోహన్ గారు, లోన్ కావాలని చెప్పారు ఆల్రెడీ ఫ్రెండ్స్. ఆయన అది తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నారు. ఎక్కడ చేశారు మీరు, ఎలా ఉన్నారు, మీ ఎట్లా ఉంటుంది, మా నాన్నకి ఇట్లా కొద్దిగా ఇష్యూ వచ్చింది, నాకు కూడా ఇట్లా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ గురించి ఏం టాపిక్ అట్లా ఈయనేంటబ్బా అసలు ఇస్తారా లేదా అని డౌట్ వచ్చింది. మధ్యలో అడిగాను, సార్ బ్యాంక్ లోన్, ఓకే అని మాట్లాడతాను. అంతా మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఎంత కావాలన్నాడు, 2 crores కావాలి సార్ అని. ఓకే అన్నాడు. షూరిటీ ఏమైనా ఉందని, లేదు సార్ అని. అయితే ఓకే అన్నాడు. జస్ట్ ఓవరాల్గా ఆయన ఏజిఎం అంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏంటంటే ఆయనకి న్యూరో డాక్టర్స్ అంటే ఆయన కొంచెం ఆల్రెడీ ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ ఒక్క దాని మీద ఆయన శాంక్షన్ చేశారు. అందుకని నా ఫస్ట్ స్టెప్ అదే అనుకుంటాను సక్సెస్కి. ఆయన సపోర్ట్ చేయకపోతే అయ్యేది కాదు. సో అలా 2 crores పెట్టి నేను నా పర్సనల్ దాని మీద ఇంకో 1 crore లోన్ తీసుకొని ఆల్రెడీ ఇంకొక 50 lakhs మీరు అనుకున్నట్టు 3.5 తోనే స్టార్ట్ చేసేసారు. రన్నింగ్లో నెక్స్ట్ 6 monthsలో వచ్చిన ఫండ్స్ వచ్చినట్టు, ఇన్కమ్ వచ్చినట్టు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాను ఇంకో 1.5 CR దాకా. 5 CR తోటి హాస్పిటల్ స్టార్ట్ చేసి అలా సర్వీసెస్ అంతా. అంటే దానికంటే ముందు ఒక 1 year ముందు రోడ్ నెంబర్ 1లో కూకట్పల్లి క్లినిక్ రన్ చేశాం కాబట్టి పేషెంట్ క్లయింట్ అట్లా ఉంది. అంటే మీరు అంటే న్యూరో సెంటర్ ఎందుకు అనుకుంటున్నారు సార్? మల్టీ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి కదా, కొద్దిగా ఎక్స్క్లూజివ్ ఉండాలి. అంతే ఎక్స్క్లూజివ్ న్యూరో సెటప్స్ తక్కువ ఉన్నాయి అప్పుడు. ఆ రోజుల్లో ఓన్లీ 3 ఉన్నాయి హైదరాబాద్ సిటీ మొత్తానికి. మనము ఒకటిగా ఉంటే అంటే డిపెండెన్స్ లేదు ఇంకొకరి మీద ఆధారపడక్కర్లేదు. అందులో ఈ కూకట్పల్లి ఏరియాలో కల్చర్ అంతా సింగిల్ స్పెషాలిటీస్ సక్సెస్గా రన్ అవుతున్న కల్చర్. మేడం కూడా న్యూరాలజిస్ట్, సో మీ న్యూరో సర్జరీ న్యూరాలజీ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మీకు అంటే హాస్పిటల్ పెట్టారు, దట్స్ ఫైన్. కానీ ఆ కన్విక్షన్ అంటే ఫస్ట్ 6 months వస్తారా పేషెంట్, వస్తారా రారా అనే ఒక భయం అనేది ఎవరికైనా ఉంటుంది, ఎనీ బిజినెస్. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి, అంటే ఆ పాజిటివ్ థింకింగ్ అంటే కాన్ఫిడెన్స్, ఎలాగైనా చేయాలనే కమిట్మెంట్. అసలు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ 6 months నాకు నిద్రపోలేదు నేను సరిగా. ఇంకా ఓపెన్ అవ్వడానికి ఫస్ట్ 6 months అంటే ఆల్మోస్ట్ నవంబర్లో ఓపెన్ చేశాను అనుకోండి. మే నుంచి నాకు నిద్ర సరిగా పట్టేది కాదు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock మెలకు వచ్చేసేది సడన్గా. ఆ భయంతో కూర్చొని వర్క్ చేసుకునేవాడిని, ఏదో రాసుకోవడం, ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకోవడం, అలా వర్క్ చేసుకునేవాడిని. ఏ రోజైతే హాస్పిటల్ ఓపెన్ అయిపోయిందో ఆ రోజు నైట్ ప్రశాంతంగా నిద్రపోయాను. ఎందుకంటే దిగేశారు అంటే పులి మీద సవారీ ఎక్కేసాం. ఇంకా డూ అంటే టెక్నికాస్ట్ వెళ్ళిపోవాల్సిందే. నాకు ఏ రోజు భయపడలేదు. ఫస్ట్ మంత్ మాత్రం కొంచెం భయం కాదు, కొద్దిగా రెవెన్యూస్ అటు వచ్చి సెకండ్ మంత్ నుంచి బాగానే. అంటే ఇంకా మీ ఓన్ సెటప్ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీ టైమ్ అవైలబుల్
అండ్ 24 అవర్స్ కదా. 24 అవర్స్. మామూలుగా యాజ్ ఎ రెసిడెంట్గా ఉన్నప్పుడు లేకపోతే బయట ప్రాక్టీస్ చేసినప్పుడు 24 అవర్స్ అవైలబిలిటీ ఉన్నాం. ఇంకా ఓన్ హాస్పిటల్ అన్నాక 24 అవర్స్ ఉండాల్సిందే. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ న్యూరో సర్జన్ రెండుగాను అవైలబిలిటీ ఉండాల్సిందే. మనకు ఆల్రెడీ నీకు కూడా తెలిసే ఉంటుంది కదా, న్యూరో సర్జరీ అని అంటే ఏ క్షణమైనా లెగ్స్ రావాలి, ఎప్పుడైనా ఉండాలి. ఎంత పీక్ పనిలో ఉన్నా కూడా అది అక్కడికక్కడికి వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ కేపీహెచ్పి కుకట్పల్లి సైడ్ అటు సైడ్ చూస్ చేయడానికి రీజన్? బేసిక్గా నేను బిలాంగ్స్ టు ఆంధ్ర కాబట్టి ఇక్కడ అంతా ఎక్కువ ఆంధ్ర పీపుల్ ఉంటారు కాబట్టి యూజువల్గా ఈజీ యాక్సెస్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఈ ఏరియాలో ప్రాక్టీస్ ఎక్కువ 25 years నుంచి మెడికల్ హబ్ కూకట్పల్లి ఎస్టాబ్లిష్ మెడికల్ హబ్. ఇక్కడికి చుట్టుపక్కల సరౌండింగ్ 4-5 states నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చే ఏరియా ఇది. ఐ డోంట్ వాంట్ టు బి అంటే న్యూరో సర్జన్గా కార్పొరేట్లో ఉండాలని నాకు ఉద్దేశం లేదు ఎప్పుడైనా. ఐ వాంట్ టు సర్వ్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ హాస్పిటలే కట్టాను. నా హాస్పిటల్ కూడా పెద్ద హంగామా ఏమి ఉండదు. ఒక ఇట్స్ మోర్ దెన్ నర్సింగ్ హోమ్, ఇట్ ఈస్ లెస్ దెన్ కార్పొరేట్ అట్లా ఉంటుంది. అంటే మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ మీ బ్రాండింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకున్నారు? సెల్ఫ్ బ్రాండింగ్ మీకంటే నేమ్ ఒకనొక స్టేజ్ వచ్చే వరకు అంటే కమిటెడ్ సర్వీసెస్ కదా, గుడ్ రిజల్ట్, టైమ్లీ అటెండ్ అవటం, పేషెంట్ కన్సర్న్ని మనము అలవాటు చేసుకొని అంటే మనం వినాలి కదా, అతను చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకొని పేషెంట్ రిలేటివ్స్ లాగా మనం థింక్ చేసి వాడిని ఎట్లయినా సక్సెస్ చేయాలి అనే థాట్ ఎప్పటి నుంచి ఉన్నది, చిన్నప్పటి నుంచి ఉన్నది. సో సర్జరీ సక్సెస్ అవటం, ట్రీట్మెంట్ సక్సెస్ అవటం, మెడికల్ మేనేజ్మెంట్ సక్సెస్ అవటం, అలా సాటిస్ఫైడ్ పేషెంట్స్, సాటిస్ఫైడ్ కస్టమర్ అంటారు కదా, దాంట్లో వాళ్ళు మౌత్ టాకింగ్ వెళ్ళింది. అప్పుడప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడున్న ఈ ఎరాకి జనరేషన్కి ఒక డాక్టర్కి అంటే ఈ మౌత్ టాక్తో పాటు ఆ సెల్ఫ్ బ్రాండింగ్ మనం ఇప్పుడు యూట్యూబ్స్లో కనబడడం అంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు? అంటే యూజువల్గా అందరూ ఇప్పుడు చేతులు అంతా ప్రపంచం అంతా చేతిలోనే ఉంది కదా, మీడియా, సోషల్ మీడియా. సో సోషల్ మీడియా నుంచి అప్రోచ్ అవ్వడం అనేది ఇప్పుడు ఉన్న ట్రెండ్. అంటే మనం ఏదో పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్ కాదు, మన సర్వీసెస్ ఏంటి, మనం ఎవరు, మన అవైలబిలిటీస్ ఎక్కడున్నాయి, మన సక్సెస్ స్టోరీస్ ఏంటి అని జస్ట్ చెప్తాం అంతే. పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు, మనం అలా చేస్తాం ఇలా చేస్తాం మేము అద్భుతాలు క్రియేట్ చేస్తాం చెప్తే నమ్మడు కదా. సో మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తామో అది చెప్తాం, అది త్రూ సోషల్ మీడియా. మనం ఒకళ్ళు ఉన్నారో బాబు అని చెప్తేనే కదా ఆడొచ్చింది. అందువల్ల సోషల్ మీడియానే మెయిన్. ఫస్ట్ కమింగ్ టు ది సార్, మీ హాస్పిటల్ నేమ్ అంటే గౌతమ్ న్యూరో కేర్ అంటే మీ నేమ్ నుండేనా గౌతమ్? అంతే, ఎనీ అదర్ రీజన్? నా నేమ్ గురించి, మీ నేమ్ సార్. సో అలా అంటే మీరు ప్రాక్టీస్లోకి వచ్చారు, ఫైన్. అంటే మీరు ఒక అంటే రెసిడెన్సీలో ఉన్నప్పుడు వేరు, బయట ప్రాక్టీస్ వేరు, ఇప్పుడు ఓన్ సెటప్ వేరు. అంటే మీరు హోల్ అండ్ సోల్ సింగిల్గా ఉంటారు. సో అలా మీకు ఫస్ట్ సర్జరీ హౌ డి యూ ఫీల్? అంటే ఏమన్నా కొద్దిగా ఒక భయం అనేది అప్రిహెన్షన్? అంటే నాకు ముందు సర్జరీ చేసేటప్పుడు అసలు అప్రిహెన్షన్ కానీ భయం కానీ అనేది ఏమి ఉండదు నాకు ఫస్ట్ నుంచి అలవాటు. కాకపోతే నువ్వు చెప్పినట్టు సింగిల్ సెటప్లో చేసేటప్పుడు, ఓన్ సెటప్కి చేసేటప్పుడు సింగిల్గా కొంచెం ఉండుంటుందేమో నాకైతే గుర్తులేదు. ఫస్ట్ కేసు చేయడమే నేను సర్వైకల్ చేశాను, ACDF. పేషెంట్ పేరు కూడా గుర్తు నాకు, గోపాలరావు పేషెంట్, ఫస్ట్ పేషెంట్ మాకు. సర్వైకల్ ACDF. యూజువల్గా కొంచెం న్యూరోలో కొద్దిగా టఫెస్ట్ సర్జరీ కదా, కొద్దిగా సింగిల్ సెటప్ సింగిల్గా ఎవరు చేయడు బయట, అన్లెస్ మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ లేనిదే సింగిల్గా చేయరు కదా. నాకు అప్పుడు 2 years న్యూరో సర్జన్గా. అంటే మీరు ఇందాక MBBS తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, అంటే MBBS చేశారు మళ్ళీ సివిల్స్ ఎందుకంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థాట్ అసలు MBBS తీసుకోవాలని ఎందుకు వచ్చింది? అంటే MBBS తీసుకోవడానికి రీజను చిన్నప్పుడు మా మదర్ కోరిక, అది అంతే. మా అమ్మ. ఓకే. అంటే నీకు తెలుసు కదా, ఓకే, మదర్ ఎక్స్పెక్ట్ చిన్నప్పుడే. ఓకే. కరెక్ట్గా చనిపోతూ 2 రోజుల ముందు అనుకుంటా బయటకి నేను మా అన్న మేము ఇద్దరం వెళ్తున్నాం. మనీ ఒకసారి ఒక డాక్టర్ అవ్వాలి, నేను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నా, నాకు గుర్తు ఇప్పటికి కూడా సీన్, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలని చెప్పింది. సో ఇంకా అయిపోవాలని అయిపోయింది. తర్వాత ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, న్యూరో సర్జన్ అవ్వాలని నాకు ముందు లేదు, డాక్టర్ అవ్వాలని థాట్ అంతే.
తర్వాత నాకు సేమ్ ఐపీఎస్ అవ్వాలని కోరిక మీద హైదరాబాద్ వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. అది మధ్యలో బెడ్స్ కొట్టిన తర్వాత బై ఛాన్స్ న్యూరో సర్జరీ అయ్యాను అంతే. ఓకే సార్, అంటే మీ ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్లో ఏదన్నా పేషెంట్ ఆహా మూమెంట్ అంటే ఏమంటారు మీరు చేసినందువల్ల, అంటే ఆల్ ఆర్ నన్ ఉంటాయి కొన్ని ప్రిన్సిపల్, ఆల్ ఆర్ నన్ లానే, అంటే చేస్తే బతుకుతాడు చేయకపోదు, అలాంటిది ఏదైనా పేషెంట్స్ గుడ్ అవుట్కమ్ వచ్చి మళ్ళీ మన ఓపీకి హాయ్ సార్ అని చెప్పుకుంటే వచ్చిన పేషెంట్స్ని? అంటే న్యూరోలో ఆల్మోస్ట్ 80% ఇట్లే ఉంటాయి కేసెస్. కాకపోతే కొద్ది మెమరబుల్ సర్జరీస్ చాలానే ఉన్నాయి. వాటిల్లో రీసెంట్గా ఒకటి చెప్తాను లేదు, మరి నీకు అభిరామ్ తెలుసు కదా పిల్లోడు 2 years ఒకటి మెనింజైటిస్ షంట్ చేశారు. వాడికి ఫస్ట్ చేసిందంటే వాడి అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ యాక్యుడెక్టల్ స్టెనోసిస్, దాంతో అవుట్ సైడ్ వేరే కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేశారు, షంట్ వేశారు, అది ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ షంట్ వేశారు, అది ఫెయిల్ అయింది, ఇన్ఫెక్ట్ అయింది, మెనింజైటిస్ డెవలప్ అయింది. తర్వాత ఎవరో చెప్తే వాళ్ళు ఒపీనియన్కి తీసుకొచ్చినప్పుడు ఇంకా నేను ఇది షంట్కి సక్సెస్ కాదు కదా యూజువల్గా. షంట్ ఈజ్ టెంపరీ, 2 years ఏజ్. ఎండోవాస్కులర్ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికల్ చేద్దామని అనుకున్నాను. నేను అదే చెప్పాను వాళ్ళకి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వాళ్ళకి నచ్చినట్టుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు, నమ్మారు నన్ను. వచ్చారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూస్తే ఎల్పీ చేస్తే చాలా మెనింజైటిస్, చాలా ఇన్ఫెక్షన్. వాడికి ఒమైర్ రిజర్వాయర్ వేసి ఇంట్రావెంట్రికులర్ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ, సో ఐవి యాంటీబయాటిక్ ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 20-25 days ప్రీ సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చాం సర్జరీకి ముందు. మెనింజైటిస్ మొత్తం తగ్గిన తర్వాత అప్పుడు ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికల్ చేశాను. చేసిన తర్వాత అసలు సర్జరీకి తీసుకుపోయే ముందు థియేటర్కి వాళ్ళమ్మ, అంటే యూజువల్గా వెళ్ళి బేబీని అనస్థెటిస్ట్లో తెచ్చుకుంటారు వెళ్ళి పేషెంట్ దగ్గర బేబీని. వాళ్ళమ్మ ఇవ్వట్లా అనస్థెటిస్ట్కి, ఏడుస్తుంది. వాడిని వదిలి ఇవ్వడం నాకు కొంచెం భయపడినట్టుంది, ఇవ్వట్లే, ఏడుస్తుంది. సరే అనస్థెటిస్ట్ వచ్చి సార్ ఆమె ఇవ్వట్లేదంటే సరే నేను వెళ్ళాను. ఏం కాదులే అమ్మ ఇచ్చేసి ఫస్ట్, ఇంకా నాది బాధ్యత, ఇంకా నన్ను నమ్మాల్సిందే, నమ్మేవు కదా అని ఇంకా ఏడ్చుకుంటూ చేతులు ఇచ్చేసేసి నా మొహం కూడా చూడడానికి ఆమెకి రావట్లేదు, ఏడ్చుకుంటూ ఇచ్చేసింది. నేను తీసుకుని వచ్చాను. ఎండోస్కోపిక్ ఈటీవీ నీట్గా చేసాం కరెక్ట్గా. అంటే అప్పుడు న్యూరో నావిగేషన్ కూడా చేసాం చిన్న సెటప్స్లో. న్యూరో నావిగేషన్, ఎండోస్కోపిక్ అసిస్టెడ్, అది థర్డ్ వెంట్రికల్ చేయడం కొద్దిగా యూజువల్గా పాసిబుల్ కాదు కదా, కానీ నేను పెట్టుకున్నాను ఎక్స్క్లూజివ్ న్యూరో సెటప్. అదే కార్పొరేట్లో ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ నేను కూడా ఇవ్వాలని ఉద్దేశంతో, అంటే న్యూరో నావిగేషన్ రెంట్ తెచ్చుకున్నట్లే చేసేసాను. వాడు బాగున్నాడు, సక్సెస్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయిన వెంటనే రికవర్ అయిన తర్వాత యూజువల్గా అనస్థెటిస్ట్లే ఇస్తారు బేబీని, కాదు నేనే ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో ఇచ్చినప్పుడు ఇక ఆమె సంతోషం, ఆ ఫీలింగ్స్ అవి చూసి, అంటే అప్పుడు నువ్వు ఆహా అని ఫీలింగ్, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్. బయటికి నడుచుకుంటూ వస్తుంటే ఇంకా ఏదో రజనీకాంత్ నడుచుకుంటూ ఏదో ప్రౌడ్ మూమెంట్ లాగా అదొక ఫీల్ గుడ్. అంటే రీసెంట్లీ సార్ నేను కూడా ఒక పేషెంట్ V1M1 సెరిబెల్లర్ ఇంపల్సివ్ హైడ్రోసెఫాలస్ జస్ట్ యాజ్ అటెంప్ట్గా ఈవిడి, జస్ట్ ఒక అటెంప్ట్గా ఈవిడి చేసిన 3 days ఎంసిక్స్ అయ్యిండు, 1 weekలో డిశ్చార్జ్ అయిపోయింది. అంటే అదే ఆల్ ఆన్ లైక్ డెత్ అవుతాడు అనుకున్న పేషెంట్ 10 నిమిషాలు లేట్ చేస్తే డెత్ అయిపోయేమో. ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇన్ బ్రెయిన్, టైమ్ ఈజ్ బ్రెయిన్, నిమిషం కౌంట్. మనం ఒక 10 minutes డిలే చేసినా కూడా పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జీసస్ కొలాప్స్ అయ్యి. సో అలాంటి మూమెంట్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అంతే సాడ్ మూమెంట్స్ ఉంటాయి కదా. చాలా మంది కూడా పోతుంటారు. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడున్న దానికి హెల్దీ కాంపిటీషన్, ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్ కాంపిటీషన్స్, అట్లా మీకు ఎప్పుడన్నా అలా నాకు న్యూరో సెంటర్ మన గౌతమ్ న్యూరో కేర్కి అట్లా వేరే సైడ్ నుండి అవుట్ సైడ్ నుండి మన ప్రెషరైజ్ అట్లా వచ్చినాయి? అంటే ప్రెషరైజ్ కాదు కానీ వాళ్ళు ట్రై చేస్తారనమాట బ్యాట్ చేయడానికి. ఒకళ్ళు బై మిస్టేక్ మన దగ్గర నుంచి పేషెంట్ సెకండ్ ఒపీనియన్కి క్రిటిసైజ్ చేయడం, సెకండ్ ఒపీనియన్ కదా, అక్కడ అవ్వదు, చిన్న హాస్పిటల్ అవ్వదు అని చెప్తారు కాంపిటీటర్స్, అది ఉంటుంది. బట్ నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నేనేం చెప్పను, మనం చెప్పిన పేషెంట్ నమ్మాలి కదా. సో పేషెంట్ నమ్మినప్పుడు
నమ్మి వచ్చినప్పుడే మనం సర్జరీ చేయాలి. ఉంటాయి సిటీలో పెద్ద హాస్పిటల్స్ ఖచ్చితంగా బ్యాడ్ చేయడానికి రెడీగా ఉంటాయి చిన్న కన్సల్టెంట్స్. అంటే సార్ నేను మీతో 2 years జర్నీలో చూశాను, మీరు డేరింగ్ సర్జన్. నేను చూశాను ఒకసారి స్పినాయిడ్ వింగ్ మెనింజియోమా మీరు చేసి ఊరికి వెళ్ళిపోయారు. అవును. అంటే యూజువల్లీ అంత పెద్ద బ్రెయిన్ ట్యూబర్స్ అంటే పేషెంట్ ఉండి హాస్పిటల్లో నుండి ఇంటి అవైలబిలిటీలో ఉండి ఏమైంది అంటే మీకు అంత డేరింగ్ అంటే మీ సర్జరీ మీరు కాన్ఫిడెన్సా ఎలా సర్జరీ మీద కాన్ఫిడెన్స్, స్కిల్ బేసిక్గా. నేను ఆర్టిస్ట్. ఓకే. ఆర్టిస్ట్ కాబట్టి హ్యాండ్ మూమెంట్స్ బాగా ఉంటాయి, స్కిల్ ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి. అది డేరింగ్ లేకపోతే నీరు సర్జన్ ఎలా అవుతాడు అసలు? వాడికి ఉండాల్సిన ఫస్ట్ నా క్వాలిఫికేషనే డేర్. భయపడకూడదు ఎనీ టైం. ఇంట్రాప్ సర్జరీ జరిగేటప్పుడు ఏం జరిగినా భయపడకూడదు. భయపడితే పేషెంట్ డెత్. సో సర్జరీ చేసి స్కిన్ క్లోజ్ చేసేసామంటే అర్థం ఏంటి? బాగా అయిపోయినాయి, బాగా మెట్లు దిగి వెళ్ళిపోవటం. పోస్ట్ అప్ పేషెంట్తో కూడా నేను ఎక్కువ కౌన్సిలింగ్ కూడా చేయను. బాగా ఏందమ్మని ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, ఇట్లా చేయను, అట్లా చేసి ఇట్లా చేసాను, ఏమి ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడున్న యంగ్ మన డాక్టర్స్ సర్జన్స్కి ఎస్పెషల్లీ న్యూరో సర్జన్స్కి కానీ అంటే అంత సర్జికల్ బ్రాంచెస్ ఎస్పెషల్లీ అంత ట్రైనింగ్ ఉండట్లేవు మెడికల్ కాలేజెస్లో. అవును, ట్రైనింగ్ ఉండట్లేదు. బేసిక్ ఏంటంటే ముందు సర్జన్ అనేవాడు స్కిల్గా ఉండాలి. ఫస్ట్ స్కిల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు తెలిసింది కదా, సర్జన్ హార్ట్ బ్రేవ్ లైక్ లయన్స్ హార్ట్ అంటారు. ఈగిల్స్ ఐ లేడీస్ ఐస్ ఈగిల్ ఉన్నంత పవర్ఫుల్గా షార్ప్ ఉండాలి. ఫింగర్స్ లేడీస్ ఫింగర్స్ అంటే అంత సెన్సిటివ్గా ఉండాలని అంటారు. అవి లేనప్పుడు సర్జన్ అవ్వదు ఫస్ట్ థింగ్. ఒకవేళ ఉన్నామంటే ఇంట్రెస్ట్ గెయిన్ చేసిన తర్వాత దట్ డిపెండ్స్. ఒక్కొక్కళ్ళు 2-3 సర్జరీస్ చేయగానే వాళ్ళకి అది ప్రాక్టీస్ అయిపోతుంది. కొంతమందికి 10 సర్జరీస్ అన్నా చేస్తే కానీ ప్రాక్టీస్ అవ్వదు. సో ఇన్స్టిట్యూట్స్లో పీజీ చేసేటప్పుడు అంత ట్రైనింగ్ లేనప్పుడు తర్వాత అయినా రెసిడెంట్గా వర్క్ చేసి, లేకపోతే ఆల్రెడీ సీనియర్ కన్సల్టెంట్ దగ్గర సెకండ్ అసిస్టెంట్గా వర్క్ చేసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే సింగిల్గా ఇండివిజువల్ కన్సల్టెంట్గా వెళ్ళాలి. లేకపోతే వెళ్ళకూడదు. న్యూరోలో ఎస్పెషల్లీ తెలిసింది ఆల్రెడీ. వేరే జనరల్ సర్జరీలో కానీ ఇంకెక్కడైనా మిస్టేక్స్ జరిగితే రెక్టిఫై చేసుకోవచ్చు. న్యూరోలో రెక్టిఫికేషన్ లేదు, కనపడిపోతుంది అసలు. రికవరీ వన్స్ కేసు ఫెయిల్ అయిందంటే ఇట్స్ ఫెయిల్డ్ ఫర్ ఎవర్. అందుకని కాన్ఫిడెంట్గా ఉంటేనే చేయాలి సర్జరీ. సార్ ఆర్టిస్ట్ అన్నారు, నేను వింటున్నాను మీ గురించి, ఒక ఏదో స్టోరీ రాస్తున్నారు, దాని గురించి మీరు ఫిట్నెస్ జిమ్ అదేమన్నా కనెక్షన్ ఉందంటారా? అంటే జిమ్ అంటే నాకు ఎంబీబీఎస్ నుంచి ఉన్న అలవాటు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా జిమ్కి వెళ్ళేవాడిని. ఓకే. ఫిట్నెస్ మీద మార్నింగ్ 4:30కి వెళ్ళేసి జిమ్కి వెళ్ళిపోయి చేసుకొని, ఇప్పుడు ఇంకా పెరిగింది. బేసిక్గా నేను ఆర్టిస్ట్ని. ఓకే. ఆయిల్ పెయింట్ చేస్తాను, కవితలు రాస్తాను, రైటింగ్ అలవాటు ఉంది. అట్లా స్టోరీ రాశాను, ఒక 2-3 స్టోరీస్ రాశాను. ఫ్యూచర్లో ఒకవేళ టైం దొరికితే ఇంట్రెస్ట్ డైరెక్షన్ చేద్దామని ఒక ఆలోచన ఉంది. స్టోరీస్ రాశాను. అంటే సార్ ఈ జిమ్ అనేది, ఫిట్నెస్ అనేది డాక్టర్స్కి ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే ఎవ్రీ ఇండివిజువల్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్పెషల్ మన డాక్టర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదా. డే అంతా స్ట్రెస్ఫుల్ లైఫ్. మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తే నైట్ 9 వరకు ఉన్న మెంటల్ స్ట్రెస్ డబల్ ఉంటుంది. అదర్ సిటిజన్స్ పోలిస్తే డాక్టర్స్కి, ఎస్పెషల్లీ సర్జన్స్కి ఎంత స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. నీకు సర్జరీకి ముందు ఎలా చేయాలనే ఒక టెన్షన్, డ్యూరింగ్ సర్జరీ పీక్స్లో ఉంటుంది కాబట్టి నీ క్యాటకాల్మెంట్స్ అన్ని హై లెవెల్లో ఉంటాయి. సర్జరీ అయిపోయిన తర్వాత ఆడెప్పుడు కళ్ళు తెరుస్తాడా, ఎప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వస్తాడా, ఈ టెన్షన్. అటు ఇటుగా అయిందనుకో సర్జరీ, ఒకవేళ పేషెంట్ రికవరీ కాలేదు, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, నీకు నైట్ నిద్ర పట్టదు కదా. ఇంత స్ట్రెస్ను ఓవర్కమ్ చేసి బయటికి పోవాలంటే ఖచ్చితంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిట్నెస్ చాలామంది చెప్తారు నాకు టైం లేదు అని, అది అంత అబద్ధం. ఎస్కేప్ 1 hour అన్న టైం తీయాల్సింది. సర్జన్స్, డాక్టర్స్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్స్ 1.5 hour నీ కోసం నీకు ఒక్కరోజు టైం స్పెండ్ చేయనప్పుడు, అక్షయ్ కుమార్ అన్నట్టు మర్జానా చాయే అంటాడు. నీకోసం నీకు 1 hour నీకోసం తీయలేనప్పుడు. సో అది ఆ 1 hour ఖచ్చితంగా తీయాలి.
నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి 1.5 hour తీస్తాను, 2 hours సమ్టైమ్స్. వీకెండ్స్ ఎక్కువ చేసుకుంటాను. మంచి ఫిట్గా కనపడాలని జాన్ అబ్రహాం అన్నట్టు ఆడు ఐ విల్ డై విత్ 6 pack అంటాడు. అంటే మనకి ఇంకా అదే అంత ఫిట్నెస్ని అంత అడోర్ చేస్తారు. అది అడోర్ చేస్తారు. ఈ ఫ్యామిలీ ప్యాక్ని ఏదో ఒకరోజు 6 pack చేయాలని ట్రై చేస్తున్నా కానీ చాలా సంవత్సరాల నుంచి అవ్వట్లేదు. అది చేయాలండి. ఐ వాంట్ టు డై విత్ 6 packs జస్ట్ లైక్ అబ్రహాం. సార్ మీకు చూసారు మంచి టాటోస్ ఉంటాయి, బ్రెయిన్ టాటోస్ కూడా ఉంది. అది ఎప్పుడు చేయించుకున్నారు? హాస్పిటల్ పెట్టిన తర్వాత న్యూరో హాస్పిటల్ టాటూ అది. ఓకే. తర్వాత నేను స్కార్పియో కాబట్టి స్కార్పియో ఇదంతా కోవిడ్ టైంలో వేయించుకున్నా. నీకు తెలుసు కదా కోవిడ్ టైంలో హాస్పిటల్స్ అన్నీ డల్ అయినాయి. అంటే యూజువల్గా పల్మనాలజిస్ట్, ఫిజిషియన్స్ వాళ్ళకి ప్రాక్టీస్ రన్ అయింది, కానీ న్యూరో సర్జన్స్ కానీ అదర్ సర్జన్స్ కానీ ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ లేనప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు టాటూస్ వేయించుకొచ్చుకున్నాను. లయన్, స్కార్పియో ఇవన్నీ వేసుకున్నాను. బేసిక్గా ఎందుకంటే సర్జన్స్ స్ట్రెంత్ ఇంత ఇంపార్టెంట్ అంటే ఆర్తో వాళ్ళకి ఎలా బోన్ కట్ చేస్తారు, ఎంత స్ట్రెంత్. న్యూరో మన స్కల్ కట్ చేయాలంటే ఎంత కావాలి తెలుసు. మీరు చూసాను లైక్ మన క్రేనియోటమీ రైట్ హ్యాండ్ మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్తోనే చేయడం. చాలా మంది క్రేనియోటమీ సైడ్ కట్ చేసేటప్పుడు 2 చేతులు పట్టుకుంటారు. సింగిల్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగుతాను, లెఫ్ట్ హ్యాండ్ కూడా లాగుతాను. అంటే అంత స్ట్రెంత్, హ్యాండ్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్ న్యూరో సర్జన్స్. సార్ అంటే మీరు ఇప్పుడు జిమ్, టాటోస్ అని అంటే ఒక డాక్టర్కి ఈ అపియరెన్స్ అనేది అంటే కొంతమంది అనుకుంటారు లైక్ సొసైటీకి ఎట్లయిపోయింది డాక్టర్ అంటే యూ షుడ్ బి డిగ్నిఫై, నీట్గా టక్ వేసుకోవాలి, స్టైల్గా ఉండొద్దు, అట్లీస్ట్ పొట్ట బట్ట వైట్ హెయిర్ పాష్గా ఉండొద్దు, స్టైలిష్గా ఉంటాయి. దాని గురించి ఇట్స్ మిత్ అంటారా? లేకపోతే కంప్లీట్గా దాన్ని చెరిపేద్దామనే కోరిక ఉన్న డాక్టర్స్లో ఫస్ట్ నేను ఉంటాను. సీనియర్ డాక్టర్స్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సీనియర్స్ బాగా ట్రీట్ చేస్తారు అనేది ఇప్పటికి కూడా ఉంది. ఓకే, ఎక్స్పీరియన్స్ అది ఫిజిషియన్స్కి మాత్రమే, సర్జన్స్కి కాదు. సర్జన్స్కి ఇప్పుడు పెద్దవాళ్ళు అరౌండ్ 65-70 years వాళ్ళు సర్జరీ ఎలా చూస్తారు, ఉణుకుతాయి చేయలేరు. అలానే యంగ్ వాళ్ళు కూడా కాదు. అట్లీస్ట్ ఒక మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అన్న ఉన్న సర్జన్స్కే ఎక్కువ కరేజ్, స్ట్రెంగ్త్, ఓపిక, లాంగ్ అవర్స్ నిలబడి చేసేది అంత ఓపిక ఉంటుంది కదా. సో ఫిట్నెస్ ఉంటుంది. సో ఇంకా టాటూస్ ఇది ఇప్పుడు ట్రెండ్ కదా. పేషెంట్లు అందరూ టాటూలు చేస్తారు. మనమేం పాపం చేస్తాం టాటూస్ వేసుకోకుండా? మనమేం పాపం చేస్తాం? మనకెందుకు బైసెప్స్ ఉండకూడదు? మనం ఎందుకు స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసుకుని బీచ్లో తిరగకూడదు? మంచి మంచి టాటూస్ వేసుకోండి. సో కోవిడ్ అన్నారు కాబట్టి ఐ హియర్ దట్ మన గౌతమ్ న్యూరో కోవిడ్గా ఏదో లాస్ట్ మూమెంట్లో కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ చేస్తారు. ఎందుకు ఫస్ట్ వేవ్లోనే లేకపోతే సెకండ్ వేవ్లోనే కన్వర్ట్ చేయలేదు? నాకు యూజువల్గా న్యూరో హాస్పిటల్ అనే యూనిక్నెస్ పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మెనీ హాస్పిటల్స్ కన్వర్ట్ చేసేసారు, బెడ్స్ అవసరం ఉన్నాయి కదని. నాకు చాలా ప్రెషర్ ఉన్నా కూడా నేను కన్వర్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ డెత్స్ వాళ్ళు ఏడవటం, ఈ డెత్స్ న్యూరోలో ఎలాగ డెత్స్ అవాయిడ్ చేయలేము, అన్అవాయిడబుల్. బట్ ఇవైతే మరి ఎక్కువ రోజుకి 5 మంది చచ్చిపోవడం, 10 మంది చచ్చిపోవడం అవి చూడలేము. బేసిక్గా అంతకు ఇష్టం లేదు, న్యూరో కన్వర్ట్ చేయడం ఇష్టం లేదు. మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ మూమెంట్ ఇంకా ఏంటంటే ఇంకా బెడ్స్ అవైలబిలిటీ కూడా లేవు, అన్నీ ఫుల్ అయిపోయినాయి. రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకే బెడ్స్ అవసరం, నా దగ్గర ఖాళీగా ఉన్నాయి. ఏం చేయలేక లాస్ట్ 1 month కన్వర్ట్ చేశాను. ఆ 1 month నేను కంప్లీట్ లీవ్ తీసుకున్నాను. నేను కన్వర్ట్ చేశాను కానీ నేను ట్రీట్ చేయలేదు, కోవిడ్ ఎవరు ట్రీట్ చేయలేదు. నాకు తెలియని సబ్జెక్ట్లోకి నేను ఎప్పుడు ఎంటర్ కాదు. సో కమింగ్ టు ఇప్పుడు న్యూరో సర్జరీ, బ్రెయిన్స్లో చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి, బ్రెయిన్ స్పైన్లో కానీ అండ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఎంతవరకు మన న్యూరో సర్జన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే ఏమంటారు అంటే దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోన రిప్లేస్ డాక్టర్స్ అని కొంతమంది, లేదు అది ఒక సపోర్టింగ్ టూల్గానే అంటాడు. మన న్యూరో సర్జరీస్కి రీప్లేస్ చేయడం అనేది ఇంపాసిబుల్, సపోర్టింగ్ టూల్గానే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే చాలా అడ్వాన్సెస్ న్యూరోకి టెక్నాలజీ చాలా అవసరం కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు 3D ఇమేజింగ్ కావాలన్నా నీకు తెలుసు, సర్వైకల్ C1 C2 స్క్రూ ఫిక్సేషన్ వేసేటప్పుడు వర్టిబ్రల్ ఆర్టరీస్ అనామలీస్ ఉంటాయి. వర్టిబ్రల్ ఆర్టరీ ఇక్కడ అనుకున్నట్టే ఉండదు, దానికంటే ముందు 3D ప్రింటింగ్ చేసుకొని దాని ప్రకారం స్క్రూస్ వేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ చేయాలన్నా, లేకపోతే మనం చెప్పిన
2 ఇయర్స్ పిల్లోడికి ఎండోస్కోపీ 20 క్లాస్ రూమ్ చేయాలన్నా కూడా కరెక్ట్ ట్రాజెక్టరీలో వెళ్ళాలి అని అంటే న్యూరో నావిగేషన్ అంత అవసరం. సో న్యూరో నావిగేషన్ లేకపోతే 3D ప్రింటింగ్ కానీ ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్, రోబోటిక్ అసిస్టెడ్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఫంక్షనల్ న్యూరో సర్జరీ లేదన్నా బయాప్సీ తీయాలన్నా లేకపోతే ఎపిలిప్సీ సర్జరీలు చేయాలన్నా బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవటం, ఇదంతా టెక్నాలజీ కదా. డిబిఎస్, పార్కిన్సన్స్లో ఉన్న ట్రెమర్స్, ఎసెన్షియల్ ట్రెమర్స్, డిస్టోనియాస్ ఇవన్నీ ట్రీట్ చేయాలన్నా కూడా అది దట్ ఈస్ ఆల్సో లైక్ రోబోట్ కదా. వీటన్నిటికీ ఏ రాకముందే ఇవన్నీ ఉన్నాయి. సో ఏ వచ్చిన తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏముండొచ్చు అని అంటే అనుకునేది మనకి ఇంట్రాప్ అసిస్టెంట్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ చేసాము, స్కల్ బేస్ ట్యూమర్ చేస్తాము, కంప్లీట్ రిమూవ్ చేసామా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఇంట్రాప్ ఎంఆర్ఐ. ఇంట్రాప్ ఎంఆర్ఐ మనకి ఎవరి దగ్గర ఉంది? సౌత్ ఇండియాలోనే ఫస్ట్ యశోద హాస్పిటల్లో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు చేసినట్టున్నారు. ఇంట్రాప్ ఎంఆర్ఐ చేయాలంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-20 crores ఎంతో ఇన్వెస్ట్మెంట్. మనలాంటి హాస్పిటల్ వాళ్ళు పెట్టలేరు కదా. ఇలాంటి వాళ్ళకి ఏ అసిస్టెడ్ డివైజెస్ ఏమైనా హెల్ప్ చేసేమో ఫ్యూచర్లో తెలియాలి. ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ మంత్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఫ్యూచర్ మ్యూజియంలో ఒకటి చూశాను, వాకింగ్ చైర్ అంటే వాకింగ్ చైర్ ఏంటో ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ కాదు మామూలు వాడు ఏ ఉద్దేశంతో కనిపెట్టాడు తెలియదు, ఫ్యూచర్లో ఇది కనిపెట్టచ్చు అని ఒక డివైస్ పెట్టాడు. అదేంటంటే జస్ట్ ప్యాడ్స్ ఉన్నాయి హ్యాండ్స్కి, ఇటు ప్యాడ్స్, హిప్ దగ్గర ఒక చిన్న ప్లేట్ లాగా, లెగ్స్కి మళ్ళీ ప్యాడ్స్ ఉన్నాయి. అవి తగిలించుకొని డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ఎక్కడైనా రోడ్డు మీద కానీ లేకపోతే బస్ స్టాప్లో కూర్చోవాలనుకున్నప్పుడు చైర్స్ లేనప్పుడు అలా కూర్చోవచ్చు అలా రిలాక్స్ అయిపోతుంది దాని మీద. సో అది ఫ్యూచర్లో రావచ్చు అని అక్కడ పెట్టాడు ఫీచర్. అది చూడంగానే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే మరి ఇదే డివైస్ క్వాడ్రిపారాలిసిస్ పేషెంట్స్ కానీ, పెరాలసిస్, స్పైనల్ కార్డ్ ఇంజరీ పెరాలసిస్ అయిన వాళ్ళు కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ అయిన వాళ్ళకి కానీ ఈ డివైజెస్ పెడితే అవి దాన్ని పెట్టుకుని అతను నడవచ్చు కదా, చిన్న బేసిక్ ఫంక్షన్స్ కదా. సో ఇలా ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ వాళ్ళు చేస్తుండొచ్చు మోస్ట్లీ. ఇప్పుడు ఎలన్ మస్క్ ఇప్పుడు న్యూరల్ లింక్ పెడుతున్నాడు, బ్రెయిన్లో చిప్స్ పెట్టి ఎలక్ట్రోడ్స్, అంటే అవి దట్ కన్వర్ట్స్ ది సిగ్నల్స్ థాట్స్ని సెండ్ చేసి సిగ్నల్స్ కన్వర్ట్ చేసి మనం దేన్ని కన్వర్ట్ చేసుకుంటే మొబైల్కి కానీ కంప్యూటర్కి కానీ సిగ్నల్స్ పంపిస్తుంది. దాన్ని బట్టి యాక్షన్ అదే చేస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా పారాలిసిస్ పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్కి యూజ్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే కదా వస్తాయి, రావాలి. అంటే ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. న్యూరోలోకి ఇంకా రాలేదు. వచ్చినా కూడా అంత రెవల్యూషనరీ పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. ఉంటే న్యూరో అది కూడా ఒక జస్ట్ మనకు డయాగ్నోస్టిక్ టూల్, అదే డయాగ్నోసిస్ కాస్ట్ రెడ్యూస్ అవ్వచ్చు, డయాగ్నోసిస్ కాస్ట్. అంతేగాని రీప్లేస్ చేయడం అనేది ఇంపాసిబుల్. న్యూరో సర్జన్స్ని అదర్ డాక్టర్స్ కూడా రీప్లేస్ చేయవు, హెల్ప్ చేస్తాయి. పేషెంట్స్కి హెల్ప్ చేస్తాయి, డాక్టర్స్ కూడా హెల్ప్. టోటల్ ఇప్పటిదాకా మీరు ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు? బ్రెయిన్ అండ్ స్పైన్ కొంచెం మోర్ దెన్ 5,000 చేస్తుంటాం. 5,000. మీ ఇంట్రెస్ట్ ఎట్ సైడ్ నుంచి బ్రెయినా ఎక్కువ స్పైనా? బోత్. నా బ్రెయిన్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఎక్కువ బ్రెయిన్. సరే, యాక్చువల్లీ ఇదే అంటున్నా, ఒక ఈ మనం న్యూరో సర్జన్స్ కొద్దిగా సీనియర్స్ అయిన తర్వాత స్పైన్ని కొద్దిగా తక్కువ చేస్తూ ఉంటాము. అదే బ్రెయిన్ ఎక్కువ మనకు. బ్రెయిన్ చూడటానికి నేను గాంధీలో పీజీ చేసేటప్పుడు ఓన్లీ బ్రెయిన్ చూడటానికే ఆక్సిజన్స్ అందరూ వస్తారు. నేను నైట్ సర్జరీ చేస్తుంటే ఒకళ్ళే ఉంటాం కదా, ఇట్లా సర్జరీ చేస్తుంటే వెనకాల ఒక 10-15 మంది ఇంటర్న్స్ అంటే ముందే పర్మిషన్ తీసుకుంటారు, చూస్తాం సార్ అని వచ్చి చూస్తూ ఉంటారు, వీడియోలు తీసుకుంటుంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ చూడడమే వాళ్ళకి ఒక బ్రెయిన్ చూసాము. ఆ బ్రెయిన్ పల్సేషన్స్ దాన్ని ఎంత ఉంటాయి కదా. దాంట్లో ఒకడైతే వచ్చి సార్ నేను టచ్ చేయొచ్చు అన్నాడు. సరే వాష్ చేయించాను, వాష్ చేసుకొని వచ్చాడు. మొత్తం సర్జన్లో వాష్ చేసుకొని వచ్చి ఒక్కసారి అలా బ్రెయిన్ అలా టచ్ చేసి జరికించుకుంటున్నాడు. ఆ ఫీల్. సో బ్రెయిన్ అలాంటిది. మనం యూజువల్గా బ్రెయిన్ మీద అట్లా ప్రెస్ చేసినా కూడా బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, తెలుసు కదా. అంత డెలికేట్ థింగ్. వన్స్ డ్యామేజ్ అయితే రివర్స్ అవ్వదు.
అలాంటి బ్రెయిన్ మీద సర్జరీస్ చేయడం అంటే ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. నాకు బ్రెయిన్ సర్జరీస్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి మనం స్పైన్ ఇష్యూస్ చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కొంత ఎండోస్కోపీ స్పైన్ అని అంటారు. ఓకే, అంటే మీ ప్రకారం యాజ్ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్లో ఓపెన్ సర్జరీస్, ఎండోస్కోపిక్స్ అంటే ఏదికి బెస్ట్ ఏది అంటారు అంటే మీ ప్రకారం? అది పేషెంట్కి వేరియేషన్ వస్తుంది. ఓపెన్ సర్జరీస్ అంటే సేఫ్, సర్జరీ కంప్లీట్ చేయగలం, విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దాని మీద ఆల్రెడీ ట్రైనింగ్ మనకి బాగా ఉంది. బట్ ఏంటంటే పోస్ట్ ఆప్ మార్బిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రికవరీ టైం 3 months పట్టడం, అప్పుడప్పుడు కొంత డిస్కంఫర్ట్ ఉండడం, యాక్చువల్ సపోర్ట్ సరిగా వీక్నెస్ ఉండటం అనేది కొద్దిగా ఉంటుంది ఓపెన్ సర్జరీలో. ఎండోస్కోపీ ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఎండోస్కోపీ ఇప్పుడు యంగ్ ఫెలోస్కి సింగిల్ డిస్క్, ఎక్స్క్లూడెడ్ డిస్క్, అక్యూట్ డిస్క్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మొత్తం మజిల్ అంతా కట్ చేయకుండా జస్ట్ ఓన్లీ స్ప్లిట్ చేసి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి ఓన్లీ డిస్క్ని తీయగలిగిన కేసెస్ ఉంటాయి కదా, అలా సెలెక్షన్ ఆఫ్ ద కేసెస్ తీయచ్చు. అదే క్రానిక్ కేసులలో నువ్వు ఎండోస్కోపీ చేస్తే మరి లెగ్మెంట్స్ ఎవరు తీయాలి? ఫొరామెంట్స్ హైపర్ట్రోఫీ లెగమెంట్స్ తీస్తారు, చాలా మంది తీస్తారు. బట్ నీకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలో ఓన్లీ డిస్క్ తీసి వచ్చేస్తాం. నీకు తెలుసు చాలా కేసులలో స్పైన్ కేసు మనము 2 levels ఉన్నప్పుడు డిస్క్ స్క్రూలు వేయాలా వద్దా అని డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే ప్రీ ఆప్ ఎక్స్రేలో ఎక్కడ లైసిస్ కనపడదు, ఇన్స్టెబిలిటీ కనపడదు. చాలాసార్లు డ్యూరింగ్ సర్జరీ మనం మూవ్ చేసి చూసుకుంటాం. లైసిస్ ఉందనుకో స్క్రూలు వేసేస్తాం, లేకపోతే సెకండ్ టైం మళ్ళీ సర్జరీ పడుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎండోస్కోపీ సర్జరీలో కుదరదు. సో అలా అని చెప్పి ప్రతి కేసు ఓపెన్ చేయము. సెలెక్షన్ ఆఫ్ ద కేసెస్ అండ్ పేషెంట్ మైక్రోస్కోప్ ఐ ప్రిఫర్ మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఇంటర్లామినార్ అప్రోచ్. స్మాల్ ఇన్సిషన్. ఓపెన్ సర్జరీ అంటే ఇంత ఇన్సిషన్, మైక్రోస్కోపీ ఇంతది, ఎండోస్కోపీ ఇంకొంచెం. బట్ లోపల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా కంప్లీట్గా అనేది ఫస్ట్ ప్రయారిటీ. రాదర్ దాన్ ది సెలెక్షన్ టైప్ ఆఫ్ ద సర్జరీని సెలెక్ట్ చేసుకోవడం అనేది సెకండ్ ప్రయారిటీ. పేషెంట్ ప్రెజరైజ్ చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి కేసుని ఎండోస్కోపీ పెడితే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువైపోతుంది, నర్వ్ రూట్ ఇంజరీస్ అవుతాయి. సో సెలెక్షన్ చేసుకోవాలి, పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి, ఇది నీకు అవదమ్మా ఎండోస్కోపీలో, మైక్రోస్కోపిక్ చేద్దాం, లేకపోతే మైక్రోస్కోప్ కాకపోతే ఓపెన్ సర్జరీ చేద్దాం అని చేసుకోవాలి. సో ఇప్పుడున్న కొన్ని బ్రెయిన్ సర్జరీస్ అడ్వాన్సెస్ కొన్ని లైక్ అవే క్రేనియోటమీ అని, బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ అని, లైక్ సైంటిస్ట్ ఆర్ ఇన్వైటింగ్ లైక్ చిప్స్, న్యూరలింగ్స్ అని, వాటి గురించి ఒకసారి మాట్లాడుతుంటారు. ఈ అవే క్రేనియోటమీ ఎప్పటి నుంచో ఉంది కదా. మనం ఒకటి చేసాం కూడా, మనం చేసాము 2-3 చేసాము. అసలు అవే క్రేనియోటమీ ఎందుకు చేస్తామంటే ఎలోక్వెంట్ ఏరియా అంటే బ్రెయిన్లో సెన్సరీ ఏరియాస్ కానీ మోటార్ ఏరియాస్ కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంపార్టెంట్ మన హ్యాండ్ ఫంక్షన్స్, లెగ్ ఫంక్షన్స్, స్పీచ్ ఫంక్షన్స్ ఉన్న ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆ ట్యూమర్ తీయాల్సి వచ్చినప్పుడు, ట్యూమర్ రిమూవ్ చేసేటప్పుడు ఆ ఏరియాని ఎఫెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి. మోటార్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? మొత్తం కంప్లీట్ ప్యారలైజ్ చేస్తే తెలియదు కదా. అందుకని పేషెంట్ అవేక్గానే ఉంచుతారు. అంటే డ్రౌజ్ మినిమల్ సెడేషన్ ప్రొప్ఫాల్ ఇచ్చి, లేకపోతే సెడ్నెస్ మన లోరా ఇచ్చి మినిమల్ సెడేషన్స్ తోటి అది ఇస్తే చాలు. బ్రెయిన్ మీద ఉన్న డ్యూరా మ్యాటర్ అన్ని సెడేట్ అయిపోతే సర్జరీ చేయొచ్చు. పేషెంట్ అవేక్. సర్జరీ చేస్తుండగా మనం పేషెంట్ అడుగుతాం, చూస్తుంటాం కదా, సాంగ్ వాడతాడు, గిటార్ ప్లే చేయించాడు బాహుబలి సర్జరీ అని చెప్పి. మనం మరీ గిటార్ ప్లే చేయించక్కర్లేదు, పడుకున్న బాబు చేయొద్దు, ఆ వేలు కదిలిచ్చు, ఇండెక్స్ ఫింగర్ కదిలిచ్చు, కాలు కదిలిచ్చు. మనం అడిగినప్పుడల్లా కదిలిస్తున్నాడు ఉన్నాడు అని అంటే మనము ఆ ఎలక్వెంట్ ఏరియాలోకి వెళ్ళలేదు, అండ్ ఇంపార్టెంట్ ఏరియాలోకి వెళ్ళలేదు. అప్పటి వరకు ట్యూమర్ తీసేయచ్చు. ఒకవేళ వెళ్ళి అది డ్యామేజ్ అయ్యి హ్యాండ్ మూమెంట్ పడిపోయింది అనుకోండి, కంప్లీట్ ట్యూమర్ తీసినా కూడా పేషెంట్ బెడ్ రిడన్ అయిపోతే యూజ్ లేదు కదా. సో అందుకని ఎలక్వెంట్ ఏరియా ప్రిజర్వ్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము అవెక్రేనేటమీ అది ఎప్పటి నుంచి చేస్తున్నాం. సో అదేమి న్యూ టెక్నాలజీ కాదు, అది మనం కూడా చేయొచ్చు, చిన్న సెటప్లో చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ అంటే
అలా DBS కూడా బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ సర్జరీలో ఒక పార్ట్. బ్రెయిన్లో ఏదైనా కొన్ని ఫంక్షన్స్ పోతే స్పీచ్ పోయినా లేకపోతే ఒకవేళ ఎపిలెప్సీ సర్జరీలు కూడా ఎన్హాన్స్మెంట్ కింద వస్తాయి. DBS ఇప్పుడు పార్కిన్సన్స్లో ట్రెమర్స్ కానీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఆ పార్ట్ ఏదైతే ఫంక్షన్ లేదో ఆ ఫంక్షన్ లేని పార్ట్ని స్టిమ్యులేట్ చేయడం అనేది కూడా ఎన్హాన్స్మెంట్ సర్జరీస్. ఇక రీసెంట్గా ఏంటంటే న్యూరల్ లింక్ మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఎలాన్ మస్క్ న్యూరల్ లింక్ చేస్తున్నారు. ఆయన థాట్ ఏంటంటే బ్రెయిన్లో ఒక చిప్ పెట్టేసి అంటే మన ఇస్మార్ట్ శంకర్లో పెట్టినట్టు ఆ చిప్ కాదు. అంటే ఈ చిప్ అంటే కామన్ పర్సన్ ఒక లేమన్ ఏమనుకుంటారు అంటే ఈ చిప్ ఒక పర్సన్ పెడితే ఆ పర్సన్ కంట్రోల్ రిమోట్ లాగా ఇంకో చేతిలో ఉంటుంది అని అనుకుంటారు. అలా ఏం కాదు. డబుల్ ఇస్మార్ట్ శంకర్లో సినిమాలో పెట్టిన చిప్ పెడితే ఆ చిప్ పెట్టినోడు మాట ఆ మనిషి వింటాడు అనేది అది రాంగ్ కాన్సెప్ట్. ఇది దేనికి పనికి వస్తుంది అంటే ఆల్రెడీ ఎఫేజిక్ పేషెంట్ అంటే మాట్లాడలేని పేషెంట్, స్ట్రోక్ పేషెంట్ కానీ బ్లైండ్ పేషెంట్ కానీ ఆల్రెడీ బ్లైండ్ ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఏరియాలో లూప్స్ అని పోతాయి, విజన్ లాస్ ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళకి ఆ ఏరియాలో చిప్ పెడితే ఆ న్యూరాన్స్ కొన్ని సిగ్నల్స్ సెండ్ చేస్తాయి. దీన్ని ఏంటంటే వైర్లెస్ ఈ మొబైల్కి అంటే రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా పబ్లిక్లోకి రాలేదు. ఒకవేళ జరిగితే ఏమి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకున్నప్పుడు ఆ చిప్ని మొబైల్కి కానీ లేకపోతే ఆయన ఇష్టం, పేషెంట్ ప్రిఫరెన్స్, ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఆడ మనసులో ఏమనుకున్నాడో అది ఆ న్యూరాన్స్ సిగ్నల్స్ని ఆ చిప్ క్యాప్చర్ చేసి అది వైర్లెస్ సిస్టమ్ దాని ద్వారా కంప్యూటర్కి కానీ మొబైల్కి కానీ సెండ్ చేసినప్పుడు ఒకవేళ వాయిస్ కమాండ్ అయితే మాట్లాడలేని వాడు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆపోజిట్కి మనసులో అనుకున్నది మొబైల్ నుంచి వినపడాలి. అది జరిగితే ఒకవేళ ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ యాక్షన్ కంప్లీట్ అవ్వాలి. లేదనుకుంటే బ్లైండ్ వాళ్ళు చూడగలగాలి, అట్లీస్ట్ రియల్ టైం ఇమేజ్ లాగన్నా కనపడాలి. ఒకవేళ రీసెర్చ్ జరిగితే దాని ద్వారా జరిగితే అదే కానైతే ప్యారలైజ్డ్ హ్యాండ్లో కూడా కొన్ని మూమెంట్స్ రావాలి. అలా అనుకున్న రీసెర్చ్ సక్సెస్ అయ్యి వైడ్ అంతే తప్ప వేరే వాడి థాట్స్ వీళ్ళకి రావడం, వేరే వాళ్ళ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఈ పేషెంట్కి రావడం చిప్పు, లేకపోతే ఈయనకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ లేకపోతే కొత్తగా ఎక్కువ రావటం అంటే ఇది కూడా జరుగుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్స్ మళ్ళీ అది కాగ్నిషన్ ఇస్ ఫైన్, కాగ్నిషన్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు ఈ బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ వల్ల, ఐ మీన్ ప్రొసీజర్స్ వల్ల. సర్జరీస్ అంటే ఏం లేదు, సర్జరీ చేసి చిప్ పెట్టడం కాగ్నిషన్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు, చేయొచ్చు అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఒకవేళ అయితే ప్రతి ఒక్కళ్ళు తెలివిగల అవుతారు, తెలివి తక్కువ వాళ్ళని ఎవరు ఉండరు. అంటే దీంట్లో చాలా ఎథికల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా మిస్యూజ్ అవుతుంది, అయిపోతాయి. అంటే ఓవర్గా థింక్ చేసాడు అనుకో మొత్తం బ్రెయిన్ ఈజ్ ఎ సెన్సిటివ్ పార్ట్ కదా. సరే, ఈ న్యూరో సర్జరీ ప్రొసీజర్స్ చాలామంది అనుకుంటారు ఇట్స్ కాస్ట్లీ అని అనుకుంటారు, అవుతాయి కూడా. సో ఎందుకు అలా అంత ప్రైజ్ అంటే కాస్ట్లీ అంటే ప్రొలాంగ్డ్ ఐసీయూ స్టే, ప్రొలాంగ్ డ్యూరేషన్, ఓటీస్, వీళ్ళు ఓటీలో ఎక్విప్మెంట్, మైక్రోస్కోప్ కొనాలన్నా కూడా ఇప్పుడు 15-20 lakhs నుంచి 1 crore దాకా డ్రిల్ ఎక్విప్మెంట్ మొత్తం మీరు ఐస్ థియేటర్కి ఎస్టాబ్లిష్ చేయాలన్నా 2-3 crores అవుతుంది. మళ్ళీ నువ్వు నావిగేషన్ పెట్టాలంటే అదొక 75 lakhs to 1 crore. ఎండోస్కోపిక్ సెట్ కావాలంటే ఏది టచ్ చేసినా కోట్లలోనే ఉన్నాయి. సో ఆటోమేటిక్ ప్రొసీజర్ ఇప్పుడు అన్యూరిజమ్స్ చేయాలి, నువ్వు కాయిలింగ్ పోవాలంటే క్లిప్పింగ్ అంటే పోనీలే మనం సర్జరీ చేసేస్తాం. కాయిలింగ్ ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ ఉంటుంది. క్యాత్ ల్యాబ్ కావాలి, క్యాత్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం 3 crores to 10 crores ఉంది కదా, మరి కాస్ట్లీనే ఉంటుంది న్యూరో సర్జరీ ప్రొసీజర్స్. ఇప్పుడు ఏంటంటే సెమీ కార్పొరేట్స్ లాంటివి, ఇప్పుడు మన లాంటి గౌతమ్ న్యూరో కేర్ లాంటి సెమీ కార్పొరేట్స్వి కొంచెం తక్కువలో చేసుకోవచ్చు. మనకేం న్యూరో నావిగేషన్ లేదు, మన కళ్ళే నావిగేషన్, మన చేతులే డైరెక్షన్ చూపిస్తుంటాయి. కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఇట్ ఈస్ అంటే అంత యాక్యురేట్గా న్యూరో నావిగేషన్ తోటి చేసినప్పుడు వచ్చే అంత యాక్యురసీగా కాకపోయినా ఆల్మోస్ట్ రీచ్ అవుతాం కదా. సో ఇంకా డబ్బులు లేని వాళ్ళు, న్యూరో నావిగేషన్ ద్వారా వెళ్ళలేని వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోవచ్చు. రిజల్ట్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సార్, ఇప్పుడు ఉన్న ఒక మిత్ ఏంటంటే అబౌట్ స్పైన్ సర్జరీస్.
అదే చాలామంది అనుకుంటారు ఈ స్పైన్ సర్జరీస్ అన్నెసెసరీగా చేస్తున్నారు, దానివల్ల కాళ్ళు పడిపోతాయి అని కొంతమంది అంటారు. అన్నెసెసరీ స్పైనల్ ఫిక్సేషన్ చేస్తున్నారు అన్నట్టు. డూ యూ థింక్ అట్లా అలాంటి మనం న్యూరో సర్జన్స్ అన్నెసెసరీ ఫిక్సేషన్స్, అన్నెసెసరీ ఇండికేషన్ లేని స్పైన్ సర్జరీస్ ఐ డోంట్ థింక్ మనం చెయ్యము అట్లా. దీంట్లో ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి మెయిన్. అసలు ఫస్ట్ న్యూరో ఏ సర్జన్స్ కూడా అన్నెసరీ చేయరు. ఫస్ట్ ఇట్స్ హ్యూమన్ బాడీ, అనవసరంగా కట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది ఉండదు. అంత దరిద్రమైన బతకడానికి ఏ డాక్టర్ ఇష్టపడ్డు. అసలు న్యూరో సర్జన్స్ అయితే వాళ్ళ బ్రెయిన్లో థాట్ కూడా రాదు. ఫస్ట్ థింగ్ స్పైన్ సర్జరీస్. అందుకని కౌన్సిలింగ్ పేషెంట్స్ని ఎప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు. కౌన్సిలింగ్ చేసి నువ్వు నచ్చితేనే చేయించుకోలేదు, ఎందుకంటే పెయిన్ పేషెంట్ది, నువ్వు ఎందుకు బలవంతంగా చేస్తావు. సో అదొకటి. సో పేషెంట్ విల్లింగ్తో ఉన్నప్పుడే నువ్వు సర్జరీ చేయాలి. యూజువల్గా ఏంటంటే పేషెంట్స్లో కూడా ఇంకో మిత్, సెకండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు మిత్ ఏంటంటే స్పైన్ సర్జరీ అనగానే కాలిపోతాయి అనేది మైండ్ సెట్ ఉండేది వాళ్ళకి. పాత రోజుల్లో న్యూరో సర్జన్స్ ఎవరున్నారు అసలు స్టేట్లో ఎవరు లేరు, చాలా సర్జరీస్ ఎవరు చేస్తున్నారా ఏంటి అనేది తెలియదు. సక్సెస్ రేటు ఉన్న కొద్ది మంది స్కిల్డ్ ఉన్నారా లేదా తెలియదు. సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మ్యాక్సిమం వాళ్ళు చూసేది ఇంటి పక్కన వాళ్ళకి సర్జరీస్ చేస్తే పారాలసిస్ వస్తుంది అనేది కాన్సెప్ట్. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, స్పైనల్ కార్డ్ సర్జరీస్ ఇంజరీస్ తక్కువ అవుతాయి కదా, సర్జరీ చేసే ఎక్స్పర్టైజ్ ఉంది, సక్సెస్ రేట్ ఎక్కువ. సో స్పైన్ సర్జరీ, డిస్క్ సర్జరీ కానీ ఏదైనా చేసుకుంటే పెరాలసిస్ వస్తుంది అది అని అనుకునేది కంప్లీట్ మిత్. 100లో ఒకళ్ళకి కూడా వస్తుందా? నువ్వు చూసావు లేదు కదా. మనం ఎన్ని సర్జరీలు చేస్తాం, మహా అయితే ఫుడ్ డ్రాప్ వస్తుంది. కంప్లీట్ కాళ్ళు పడిపోయే అంత ఘోరంగా సర్జరీ చేసినప్పుడు ఇంకా ఆయన ప్రాక్టీస్ కూడా చేయడం అనవసరం, మానేసి వెళ్ళిపోవడం మేలు. అయినా కూడా వచ్చింది అని అంటే ఇంకా దట్స్ ప్యూర్లీ పేషెంట్ ఫేటే. థర్డ్ థింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫిక్సేషన్ అవసరం లేకుండా చేస్తున్నారా అన్నసరిగా చేస్తున్నారా అనేది, అంటే అవసరం లేకపోయినా స్క్రూస్ వేసారనే కాన్సెప్ట్ ఎప్పుడు పేషెంట్కి మైండ్లో ఉంటుంది, డౌట్ అనేది. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు, అరే నాకు మొన్న సర్జరీ చేశారు, నాకు అక్కడ హాస్పిటల్ స్క్రూలు వేయలేదు, చేసుకుంటారు, నీకు ఎందుకు వేసే స్క్రూ అంటారు. అక్కడ డౌట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి పని ఏమి ఉండదు కదా. బట్ అక్కడ స్క్రూస్ అనేది కూడా పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. అన్నెసెసరీగా స్క్రూలు వేసేంత ఓపిక ఏ సర్జన్కి లేదు. సర్జరీ వితౌట్ స్క్రూస్ చేసినా సర్జరీ నీకు అంతే ఇస్తారు. సర్జన్ రెమ్యూనరేషన్ కొన్ని హాస్పిటల్స్ అయినా నీకు దానికంటే ఇంకొక 30,000-40,000 ఎక్స్ట్రా అవుతుందేమో స్క్రూస్ వేస్తే. 30,000-40,000 వేలకు ఇంప్లాంట్స్ పోయినా నీకు మిగిలేదు 5,000-10,000 నీకు మిగిలేదు. 5-10,000 కోసం నువ్వు అంత మోసాలు చేయవు, కష్టపడి ఇంకొక గంట స్పెండ్ చేసి స్క్రూలు వేయవు. సో ఇది కంప్లీట్లీ బేస్లెస్ అండ్ నాలెడ్జ్ లేకుండా చేసే అలిగేషన్సే. మనకి ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా, ప్రీ ఆప్ ఎంఆర్ఐలో కానీ ఎక్స్రేలో కానీ కొన్నిసార్లు కనపడవు జాయింట్ వీక్నెస్, జాయింట్ బ్రేక్, లైసిస్. మనం సర్జరీ చేసేటప్పుడు మూవ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇట్లా ఒక పేషెంట్కి కంప్లీట్ నార్మల్, అంటే లైసిస్ లేదు, సర్జరీ చేసేటప్పుడు చూస్తే అలా ఫోర్సెప్స్తోనే ఊగుతుంది. ఇంకా అప్పుడప్పుడు ఇంట్రాప్టేషన్ తీసేసుకున్నాను. పేషెంట్ అటెండర్స్ని పిలిపించాను, వాళ్ళకి ఓటీ డ్రెస్ వేసి లోపల పిలిపించి చూపించాను మూవ్ అవుతుంది. అందుకని సేఫ్ సైడ్ రికార్డు కూడా వీడియో రికార్డ్ చేశాను, స్క్రూస్ వేసాను అప్పుడు. సో అది చేస్తే మన మీద అలిగేషన్స్ ఉండవు. అదే సార్, లైక్ అంటే స్పైన్ సర్జరీస్ ఎందుకు అంటే చూసాం లైక్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ కూడా, తమిళ యాక్టర్స్, హీరోస్ చాలామంది కూడా స్పైన్ సర్జరీస్ అయినాయి. అండ్ దే ఆర్ డూయింగ్ దర్ యాక్టింగ్, బైక్ రేసింగ్ అని చేసుకుంటున్నారు. చేస్తారు, అందరూ చేస్తారు. స్పైన్ సర్జరీ చేస్తే పెరాలసిస్ వస్తుందని అనేది లేదు కదా. నాకే అయింది 3 years బ్యాక్, L5S1 సర్జరీ అయింది. నేను హెవీ వెయిట్స్ జిమ్ చేస్తున్నాను, లెగ్ ప్రెస్ 300 kgs కొడతాను. స్పైన్ సర్జరీ అయింది కదా, చేస్తా కదా. లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కర్ల్, డంబెల్ ప్రెస్ అన్నీ హెవీ వెయిట్స్ కొడతాను. అంటే నీకు కంట్రోల్డ్, నీకు సర్జరీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్పైన్ మీద పడుతుందనంటే నీకు ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నావో దాని మీద కంట్రోల్ లేనట్టే. ఇంప్రాపర్గా చేస్తే తక్కువ వెయిట్ వేసినా కూడా స్పైన్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రాపర్ కంట్రోల్డ్గా చేసినప్పుడు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటూ
స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రాపర్గా లాంగ్ పీరియడ్ చేసుకున్న వాడికి ఎప్పటికీ పడదు. బైక్ రేసింగ్, సినిమాలు, డ్యాన్స్లు, జంపింగ్స్, ఫైట్స్ అన్నీ చేసుకోవచ్చు స్పైన్ సర్జరీస్ అయినా కూడా. సో ఇప్పుడు మనం మోస్ట్ కామన్గా ఎక్కువ చూస్తున్నాం హెడ్ ఇంజురీస్ అని, హెడ్ ఇంజురీస్. దాంట్లో కొంతమంది లైక్ డికంప్రెసివ్ క్రేనియెక్టమీస్ చేస్తాం, అంటే బోన్ తీసేసి బ్లీడ్ చేసి. రీసెంట్లీ అంటే ఒక రీల్ వీడియో తీశారు, లైక్ పేషెంట్ ఈజ్ అండర్ వెంట్ క్రేనియెక్టివ్, బోన్ లేదు, ఇక్కడ లోపల కంప్రెషన్ ఉంది. బట్ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ అలిగేషన్స్ దట్ ఎలా అయితే కిడ్నీ దొంగతనం చేసేసారు, అది చేసినట్టు ఈ బ్రెయిన్ కూడా తీసేసారు, బోన్ కూడా తీసేసారు అని లాంటి న్యూస్ చూస్తున్నాము. అంటే నువ్వు ఇంకా వాళ్ళు చెప్పేదంతా వింటుంటే మనం ఏం ప్రొసీడ్ అవ్వలేము, వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేక. బోన్ ఈ చెప్ప తీసి ఏం చేసుకుంటాం అడుక్కుంటాం, చెప్ప తీసుకుని మనం బయటికి వెళ్ళి న్యూరో సర్జరీ ఏం చేసుకుంటాం, చెప్ప తీసుకెళ్ళి దాని వాల్యూ ఇప్పుడు బోన్ పీస్ కట్ చేసి అబ్డామిన్లో పెట్టడం, లేకపోతే బోన్ బ్యాంక్లో ప్రిజర్వ్ చేయడము, డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ యొక్క వాల్యూ ఓన్లీ ఆపరేటింగ్ సర్జన్కి తెలుస్తుంది, న్యూరో సర్జన్కి. లేదంటే ఎనీ అదర్ న్యూరో సర్జన్స్ పోస్ట్ ఆఫ్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చూడడం చెప్పేస్తారు కదా, కరెక్ట్ ప్రొసీజర్ చేసేది. అయినా తప్పేంటి, ప్రికాషనరీ కదా. డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అనేది ఇట్ ఇస్ ఎ ప్రికాషనరీ ప్రొసీజర్, పేషెంట్ డెత్ అవ్వకుండా కాపాడే ప్రొసీజర్ అది. దాన్ని కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళని పట్టించుకోగలరు. మీ ప్రాక్టీస్లో ఈ హెడ్ ఇంజురీస్లో ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సేవ్ అయిన వాళ్ళని ఉన్నారా? అట్లా ఓన్లీ ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సేవ్ అయిండు లాంటి చాలా తక్కువ వింటాం మనకి. ఎందుకంటే అంత అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది, అలా అయింది, హెల్మెట్ మనకి హెడ్ ఇంజరీస్ వచ్చే వాళ్ళే చాలామంది వితౌట్ హెల్మెట్ ఉన్న వాళ్ళు వచ్చారు కదా. హెల్మెట్ అంటే నా ప్రకారం హెల్మెట్ అనేది లైక్ ఇట్స్ ప్రొటెక్టివ్ అంటే చాలామంది ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు. బట్ అంటే అంత పెద్ద హై ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆ హెల్మెట్ కూడా బ్రేక్ అవ్వచ్చు. ఒకవేళ లేదు జరిగిందంటే కంకషన్ అని అవ్వచ్చు, లేకపోతే స్పైన్ ఇంజరీ అని అవ్వచ్చు. హెల్మెట్ పెట్టుకోవడం సేఫ్టీ, కానీ అంత హై స్పీడ్ వెళ్ళకపోవడం ఇంకా సేఫ్. సరే, ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అయితే ట్రామాలో సర్వైకల్ ఎస్పెషల్లీ నెక్లో స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే వాళ్ళు జస్ట్ అంటే కొన్ని పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఆఫ్టర్ సర్జరీ, అంటే ఇప్పుడు గ్రేడ్ 1, 2 పవర్లో ఉన్న వాళ్ళు, గ్రేడ్ 0 వాళ్ళు ఆఫ్టర్ సర్జరీ పవర్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అండ్ మనం కొంతమందికి అవ్వకపోవచ్చు అని అంటారు. బట్ మరి అవ్వనప్పుడు సర్జరీ ఎందుకు సార్ అని అంటారు. లైక్ మీ ప్రకారం ఏమంటారు, స్పైన్ అలాంటి గ్రేడ్ 0 పవరే ఉంది వాళ్ళకి స్పైన్ సర్జరీ అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీస్లోనా, స్పైన్ ట్యూమర్స్లోనా, ఎనీథింగ్ అంటావా? అంటే ఎనీథింగ్ గ్రేడ్ 0 ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఆపరేట్ చేద్దాము అంటే గ్రేడ్ 0 ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంజురీ అయిన వితిన్ 6 hours ఆర్ 1 day ఆర్ 24 hours మ్యాక్సిమం 48 hours లోపల అయితే సర్జరీ చేసి ట్రై చేయడంలో తప్పలేదు. అంటే ఇఫ్ ద పేషెంట్ ఈజ్ యంగ్, మిడిల్ ఏజ్, ఒకవేళ నువ్వు చేయలేదు, నువ్వు డెసిషన్ మేకింగ్కి డౌట్ఫుల్గా ఉన్నావు, ఆప్షన్ తీసుకోలేదు అనుకో, అసలు లైఫ్ లాంగ్ మనసు మీద ఉంటాడు కదా, కాళ్ళు పని చేయకూడదు. ట్రై చేసే అవకాశం కూడా పోగొట్టుకోవాలి. ట్రై చేస్తే తప్పేం లేదు. చాలా మంది సర్జన్స్ ఏంటంటే సక్సెస్ రేట్ పడిపోతుందని కొంతమంది దిగరు. అట్లాంటి ప్రాక్టీస్ సర్జన్స్ గ్రేడ్ 0 పవర్ ఉన్న వాళ్ళకి సర్జరీలు చేయరు. బట్ ఇఫ్ ది పేషెంట్ ఈజ్ యంగ్ అండ్ డ్యూరేషన్ ఈజ్ వెరీ లెస్, నీకు అంటే ఇంజురీ అయినప్పటి నుంచి చేస్తే తప్పేం లేదు. రేర్గా వస్తాయి, అట్లీస్ట్ కూర్చుంటాడు, లేచి నిల్చుంటాడు. ఇంకా నడిచే వాళ్ళు అని అంటే ఇంకా చాలా రేర్. రిలాక్స్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అట్లీస్ట్ కూర్చొని వీల్ చైర్ మీద లేచి ఉంటారు, లేదంటే కంప్లీట్ బెడ్ రిటర్న్ అయిపోతారు. నేనైతే చేసేస్తాను, ఉన్నా చేస్తా. 1-2 పవర్ ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే 1-2 పవర్ ఉంటే ఇన్కంప్లీట్ స్పైనల్ కార్డ్ ఇంజరీ. అంటే ఈ విధంగా ఎందుకు అంటే సార్ ఈ క్వశ్చన్ అడగడానికి మనం బ్రెయిన్లో కూడా చూస్తుంటాం కొంతమంది జీసస్ M1 ఉండి కూడా M1 ఆర్ M2 అంత లో ఉన్నా కూడా కొన్ని సర్జరీస్ చేస్తాము. బట్ కౌంటర్ డాక్టర్స్ లైక్ నాన్ సర్జికల్ డాక్టర్స్ కొంతమంది, దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ దే విల్ డిసైడ్ అరే పేషెంట్కి సర్జరీ అవసరం లేదు అని. లైక్ అదే నేను ఇందాక కూడా చెప్పాను కదా, న్యూరో సర్జరీ గురించి ఈ సర్జరీ అవసరం ఉందా లేదా, ఇక్కడ స్క్రూలు వేయాలా లేదా, ఇక్కడ సర్జరీ చేయాలా వద్దా, బోన్ తీయాలా వద్దా అని డిసిషన్ చెప్పగలిగేది ఓన్లీ ఇంకో న్యూరో సర్జన్. సర్జన్ టు సర్జనే
సర్జన్ టు సర్జన్, అది కూడా న్యూరో సర్జనే, వేరే సర్జన్కి ఎందుకు ఐడియా ఉంటుంది? నువ్వు వెళ్ళి కార్డియాక్లోకి వెళ్ళి అనవసరం స్టెంట్ వేసారు, నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చెప్పకూడదు, నీకు ఎలిజిబిలిటీ లేదు మాట్లాడడానికి. జీసస్ ఇంకో ఇంపార్టెంట్ భలే క్వశ్చన్ అడిగావు నువ్వు. జీసస్ లో ఉన్నా కూడా జీసస్ 3 ఉంటే ఎక్కడ సర్జరీ చేయరు యూజువల్గా. E1 V1 M1 ఉంటే చేయరు కదా. నేను ఒకటి చేశాను మెయిన్ లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాక్. వేరే హాస్పిటల్లో ఉన్నారు పేషెంట్ ఆల్మోస్ట్ నాకు అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అక్కడ జీసస్ 5 అట్లా ఉంది, 4-5. సరే స్కాన్ చూసాను, పేషెంట్ చూడలేదు, స్కాన్ చూసాను, స్ట్రోక్ ఎంసీ ఇన్ఫాక్ట్ కంప్లీట్గా. ఇమీడియట్గా తీసుకురండి, డీకంప్రెస్ చేస్తాను, అట్లీస్ట్ ట్రై చేద్దాం బతుకుతాడా లేదని, దట్స్ ఫేట్ డిసైడ్ చేస్తుందని చెప్పి సరే వస్తా అన్నారు. నేను వితిన్ 1 hourలో తిండి అని చెప్పా. నైట్ 9 o'clock ఎప్పుడు చెప్పా, మీకోసం ఇంటికి కూడా పోను, హాస్పిటల్లో 9, 10, 11, 12, 1 అయిపోయింది, రాలేదు. నేను వెళ్ళిపోతానంటే ఫోన్ చేస్తే లేదు వస్తున్నాం అన్నారు. 2 o'clock వచ్చారు. వస్తే పేషెంట్ జీసస్ 3 ఉంది, మొత్తం పీపుల్ డైలేటెడ్ ఫిక్స్డ్, బీపీ కూడా సరిగా అయిపోయట్లేదు. నేను చేయను అన్నాను. లేదు మీరు డిసైడ్ అయిపోయి వచ్చి చేయమంటారు వాళ్ళు. బతకడరా బాబు, అసలు జీసస్ లేదు, పీపుల్ డైలేట్ అయిపోయి నాకు తిడతారు బయట ఎవరైనా తెలిస్తే. పీపుల్స్ డైలేటెడ్ ఫిక్స్డ్ అయిన పేషెంట్కి సర్జరీ చేశారని ఇంకో న్యూరో సర్జన్ తెలిస్తే నన్ను తిడతారు. నేను చేయనంటే లేదు సార్ డిసైడ్ అయిపోయాము, పేషెంట్ చనిపోయినా పర్వాలేదు తీసుకుని అంటారు. అటెంప్ట్ అయితే ట్రై చేయండి. 3 అయిపోతుంది నైట్. ఇంక వాళ్ళని 30-40 మంది వచ్చారు. సరే రిక్వెస్ట్ చేస్తున్నారని ఇక నాకు అసలు ఇష్టం లేకుండానే ఇక్కడే కూకట్పల్లిలో మనం తీసుకుంటే ఆల్మోస్ట్ సర్జరీ టైంలో కూడా పల్స్ కూడా డౌన్ అయిపోతుంది, 30-40కి వెళ్ళిపోతుంది. అనస్థిషియాలో అట్రోపిన్ ఇస్తున్నారు, ఇవన్నీ పెడుతున్నారు నారెడ్లు అన్నీ. ఇంకా నేను హై స్పీడ్ సర్జన్ కదా, 35 minutesలో బోన్ కట్ చేసి తీసి అబ్డమన్ పెట్టేశాను. నాకు పోస్ట్ ఆప్లో కూడా బ్రెయిన్ పల్సేషన్స్ కనపడలా. బోన్ వన్స్ ఏంటంటే బోన్ తీసేసిన తర్వాత బీపీ స్టెబిలైజ్ అయింది. సో అది ఎందుకైందో తెలియదు, ఇట్స్ ఓకే అనుకున్నాను. మళ్ళీ సర్జరీ అయిన వెంటనే పీపుల్స్ చూసాను, సేమ్ డైలేటెడ్ ఫిక్స్డ్. వాళ్ళకి చెప్పాను మా వెళ్ళిపోతున్నాను, 4:30కి వెళ్ళి పడుకున్నా. పొద్దున 8:30, 9కి లేచి మళ్ళీ ఐసీకి ఫోన్ చేస్తే పీపుల్స్ పరిస్థితి ఏంటమ్మా, లేదు సార్ డైలేటెడ్ ఫిక్స్డ్ అన్నారు. నేను ఇంకా వదిలేసుకున్నా హోప్స్. రెడీ స్నానం చేసి ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి 10:30 రౌండ్స్కి వెళ్ళి టార్చ్ లైట్ టెస్ట్ పీపుల్ రియాక్ట్ అవుతుంది. ఆఫ్టర్ 8 hours ఆఫ్టర్ 8 hours ఆఫ్ సర్జరీ. నేను 3 o'clock సర్జరీ చేస్తే 10 ఆల్మోస్ట్ 7 hours. 10:30, 11 అయిందిలే, 8 hours. పీపుల్ రియాక్ట్ అవుతుంది. ఏదో కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. బీపీ పల్స్ మెయింటైన్ అవుతుంది. పీపుల్స్ డైలేట్ అయిపోయిన పేషెంట్ ఆల్మోస్ట్ డైలేట్ అయితే బ్రెయిన్ డెడ్ అని అనుకుంటాం మనం. సరేలేని ఓకే అనుకో. ఈవినింగ్ వెళ్తే డీప్ పెయిన్కి మూవ్ అవుతున్నాడు. ఆఫ్టర్ 10-15 daysలో అయ్యాక వెంటిలేటర్ మీద కళ్ళు చేశాడు, అంటే సర్వైవ్ అయ్యాడు. పీపుల్స్ డైలేటెడ్ ఫిక్స్డ్ అయిన పేషెంట్ కూడా సర్వైవ్ అయ్యాడు. అంటే నాకు తెలిసి అప్పుడే ఒక 1/2 hour ముందే డైలేట్ అయ్యి ఉండొచ్చేమో బ్రెయిన్. ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఒక యాజ్ ఎ సర్జన్, న్యూరో సర్జన్ మనమే లైక్ నాన్ సర్జన్స్ ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. ఒకవేళ ఇదే పేషెంట్ చనిపోయి ఉంటే ఈ డబ్బుల కోసం చేశాడు కేసు, పీపుల్ డైలేట్ ఫిక్స్డ్ అని చెప్తారు. ఈ పేషెంట్ అటెండర్స్ కూడా అప్పుడు దాకా వాళ్ళే రిక్వెస్ట్ చేసి మనల్ని చేయించుకుంటున్నారు కదా, తర్వాత ఇంకోటి ఎవడో వచ్చినప్పుడు ప్లేట్ మార్చేస్తారు. ఇన్ని రిస్క్లు ఉంటాయి. నువ్వు ఫస్ట్ అడిగావు కదా, ఒక న్యూరో సర్జన్గా ఛాలెంజెస్ ఇట్లాంటి పేషెంట్ మాట మార్చేస్తారు అటెండర్స్ తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత. అంటే అది ఏదన్నా కారణం ఫైనాన్షియల్గా ఏదైనా నువ్వు అన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి న్యూరో సర్జన్ అన్నవాడు. డేరింగ్, స్కిల్, కంప్లీట్ అలర్ట్గా ఉండాలి, ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే న్యూరో సర్జన్. సరే, ఒక సర్జన్కి చెప్పేసి న్యూరో సర్జన్కి అంటే సర్జరీ ఫాస్ట్ చేయడం అనేది అంటే ఎంత ఇంపార్టెంట్, ఆర్ స్లోగా చేసినా మంచిగా చేయాలి, లేకపోతే ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్? అంటే లేదు, ఫాస్ట్ ఇంపార్టెంట్, స్లోగా అనేది అవ్వదు. మ్యాక్సిమం ఫాస్ట్గా చేయాలి, అలా అని చెప్పి డ్యామేజ్ చేయకూడదు. సో అనస్థీషియా డ్యూరేషన్ ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ బ్రెయిన్ సర్జరీస్లో ఫాస్ట్గా చేయాలి. స్పైన్ కావాలంటే టైం తీసుకోవచ్చు, కానీ అలా అని చెప్పి అవర్స్ టుగెదర్ చేయడానికి లేదు. ఒకప్పుడు అన్యూరిజం సర్జరీ 8 hours 9 hours చేసేవాళ్ళు, ఇప్పుడు 2 hours 3 hours. మన సిపి యాంగిల్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ 2.5 hours అయిపోతున్నాయి ఇప్పుడు. ఆ స్పీడ్
ఇంప్రూవ్ అవ్వాలి, స్పీడ్ ఉండాలి. సార్ ఓల్డెన్ డేస్కి ఇప్పటికి ఏం అడ్వాన్స్మెంట్స్ చూసామంటే ఓల్డెన్ డేస్లో లైక్ న్యూరో సర్జరీ అంటే అవుట్కమే చాలా పూర్ ఉండేది. ఇప్పుడున్న ఇన్ దిస్ 2025లో ఇస్ ఎ గుడ్ అవుట్కమ్స్. అవును, చాలా. అంటే దానికి రీజన్ ఏమంటారు? మీ రీజన్ అంటే ఎక్స్పర్టైజ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ట్రైనింగ్ పెరిగింది. ఇప్పుడు న్యూరో సర్జరీ పీజీ చేసేటప్పుడు నీకు అన్ని బేసిక్ సర్జరీస్ చేస్తావు. అవును. నీకు నువ్వు న్యూరో సర్జరీ పీజీ చేసేటప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీలు, మైక్రోస్కోప్ సర్జరీ నీతో ఎవరైనా చేయించారా? లేదు. అన్యూరిజం చేసావా? పీజీ చేయలేదు కదా. చూడటమే అంత దూరం నుంచి చూపించేవాళ్ళు. నువ్వు బయటకు వెళ్ళి ట్రైనింగ్ సెంటర్స్లోనూ లేకపోతే కాన్ఫరెన్స్లకు వెళ్ళినప్పుడు, వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకొని నువ్వు ఓన్గా ఎవాల్వ్ అయ్యి ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఎండోస్కోపిక్ సర్జరీలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ట్రైనింగ్ తీసుకొని ఎక్స్పర్టైజ్ పెంచుకొని అవుట్కమ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అప్పటికి ఇప్పటికి చిన్న చిన్న సెటప్స్లో కూడా న్యూరో నావిగేషన్ తెప్పించుకోవచ్చు. ఇంకోటి ఎక్స్పర్టైజే కాదు, అవైలబిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇప్పుడు రెంటల్ బేస్ మీద అవైలబిలిటీ. మైక్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, మైక్రో సర్జికల్ నావిగేషన్ మనం చేసాం కదా. నావిగేషన్ మనం కొనాలంటే ఇప్పుడు 80 లక్షలు అంత ఇన్వెస్ట్ చేసి నువ్వు పక్కన పెట్టాలి. ఎప్పుడుకో 3 monthsకి 4 monthsకి ఒక సర్జరీ చేస్తాం. రెంట్కి తెప్పించుకుంటే అయిపోతుంది కదా. రెంట్కి వస్తున్నాయి కాబట్టి నా ఎక్స్పర్టైజ్ పెరిగింది, అవుట్కమ్ కూడా పెరిగింది. సార్ యాజ్ ఎ న్యూరో సర్జన్గా మీరు వర్క్ లైఫ్ అంటే ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంకా పొద్దున్న లేస్తే పరిగెత్తుడే కదా నైట్ వరకు. న్యూరో సర్జన్ అంటే ఎనీ టైం నీకు ఆల్రెడీ అనుకున్నాము, ఎప్పుడు టైం దొరికితేనే తినాలి, నీకు ఎప్పుడు టైం దొరికితేనే పడుకోవాలి. నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కార్లోనే, మధ్యలో న్యాప్ కూడా కార్లోనే, టైం దొరికితే నిద్రపోవటం. మార్నింగ్ కంపల్సరీ జిమ్కి వెళ్ళటం. ఏది చేసినా చేయకపోయినా వర్కౌట్ మాత్రం కంపల్సరీ చేస్తుంది, ఎందుకంటే ఆ డే అంతా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంకా ఎవరైనా ఎనీ ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేకపోతే టీచర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎంత వర్క్ చేస్తారు? లేబర్ లాస్ ప్రకారం 8 hours లేదా 10 hours. అది దాటి పని చేసేవాడు 12 hours కూడా అవ్వచ్చు. యాజ్ అ న్యూరో సర్జన్ 12 hours, 14 hours కూడా వర్క్ చేస్తుండొచ్చు. ఇంకా 10 hours ఉంది కదా. ఈ 10 hoursలో 6-7 hours ఇస్ మ్యాండేటరీ స్లీప్. మిగిలిన 3 hoursని కూడా ఎలా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలనేది నీకు డిపెండ్ అయి ఉంటుంది. ఆ 3 hoursలో కూడా నీకు ఖచ్చితంగా నీ పర్సనల్ వర్కౌట్ కోసం 1.5 hour టైం తీయాలి. ఇంకా నువ్వు మిగతా టైంని అన్నెసెసరీ థింగ్స్ కట్ చేసేయాలి. అన్నెసెసరీ చాటింగ్, అన్నెసెసరీ బ్రౌజింగ్, వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేసి చాటింగ్, ఉత్తిన ఖాళీ కూర్చొని మాట్లాడాలి, ఇవన్నీ కట్ చేసేసాం అనుకోండి, మన ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్లో అన్నీ చేయొచ్చు. పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, నీకు నచ్చిన సినిమాకి వెళ్ళొచ్చు. అంటే డైలీ వెళ్ళాం కాబట్టి సినిమాకి 10-15 daysకి. నీకు నచ్చిన హాబీస్ ఏదన్నా ఉంటే పెయింటింగ్, రైటింగ్, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు. 3-4 monthsకి 6 monthsకి ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు, బ్యాచిలర్స్ పార్టీస్కి వెళ్ళొచ్చు, వీక్లీ జరగచ్చు. అన్ని బ్యాలెన్స్ అంటే టైం లేదు, నాకు టైం సరిపోదు అని ఎవరైనా చెప్తున్నారంటే అది కంప్లీట్గా ఎస్కేప్ అవడానికి చెప్పే మాటలే. మోర్ దెన్ వర్క్ నీ బ్రెయిన్ టాలరేట్ చేయదు. నువ్వు రెగ్యులర్గా చేసే ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే క్లినికల్ ప్రాక్టీస్ కానీ మోర్ దెన్ 12 hours కంటే నువ్వు వర్క్ చేయగలవు. డైలీ సర్జరీలు ఎన్ని చేయగలవు? 2, 3, 4, 5. ఆ తర్వాత అయినా ఖచ్చితంగా నీకు పర్సనల్గా నీ టైం నీకు ఎగ్జాస్ట్ అయిపోతుంది. నీ కోసం టైం తీసుకోవాలి. పిల్లలతో నువ్వు ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేసే 20-30 minutes లేదా ½ hour సరిపోతుంది, స్పెండ్ చేయొచ్చు. నువ్వు ఫుడ్ తింటున్నావు, కలిసి తిన్నావు అనుకో వాళ్ళతోటి సరిపోతుంది. నువ్వు ఏదైనా సినిమా పోయినప్పుడు వాళ్ళని తీసుకుపోవడం, ఫ్రెండ్స్తో తిరగాలని అనుకున్నప్పుడు కింద వాకింగ్ చేసుకుంటూ ఆ ఫ్రెండ్స్తో 10 నిమిషాలు స్పెండ్ చేసేది కూడా నీ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అదే. అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ప్రతి నిమిషాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకొని నువ్వు పర్ డే నువ్వు ఏమేమి చేయాలనుకున్నావు అన్నీ చేయగలవు. అది సార్ మీకు ఫస్ట్ టైం బ్రెయిన్ చూసినప్పుడు కానీ హౌ డిడ్ యూ ఫీల్? అంటే బ్రెయిన్ అంటే ఇదా, ఇలా ఉంది అని డిడ్ యూ ఫియర్ ఎనీథింగ్? ఆ బ్రెయిన్ బికాజ్ మనం అనుకున్నట్టు సెన్సిటివ్ ఆర్గన్. అసలు బ్రెయిన్ కంటే ముందు బ్లడ్ కదా. బ్లడ్ ఫస్ట్
అంటే బ్లడ్ అది ఫస్ట్ మనం బ్లడ్ బ్లడ్ చూస్తాం. అసలు మనకి బ్రెయిన్ బ్లడ్ అనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఫియర్ అనేది కంప్లీట్ పోయింది. అంటే చిన్నప్పుడు దెయ్యాలంటే భయం ఎక్కువ ఉండే, తర్వాత పెద్ద అయ్యాక అదేం లేదని అది ఎట్లా పోయిందో. అంటే బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటివన్నీ చాలా మందికి ఉంటాయి కదా. సో అలాంటి భయాలు ఏం లేవు మనకి ఫస్ట్ నుంచి. బట్ ఉన్నా కూడా మిగతా డాక్టర్స్ ఉన్నా కూడా అది ప్రాక్టీస్లో పోతుంది యూజువల్గా. అంటే ఒక ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ క్లినికల్ పోస్టింగ్ హాస్పిటల్కి పోస్టింగ్ వేసినప్పుడు మనకి యూజువల్గా కేసు ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి, క్లాసులో ఉంటాయి. డైరెక్ట్గా ఎప్పుడు ఆపరేషన్ థియేటర్స్కి తీసుకెళ్తారు. అప్పుడు ఫస్ట్ ఆ రోజు సెకండ్ ఇయర్లో ఉండి క్లినికల్ పోస్టింగ్స్లో క్లాసులు క్యాన్సిల్ అయినాయి. మేమందరం వెళ్ళిపోతుంటే దారిలో ఆపరేషన్ థియేటర్ ఒకటి కనపడింది, గైనిక్ ఆపరేషన్ థియేటర్. గైనిక్ సరే ఖాళీగా పోయి క్యాంటీన్లో టైం స్పెండ్ చేయడం, ఎందుకు వేస్ట్ చేయడం, ఇది చూద్దామని అన్నారు బ్యాచ్ 30 మంది ఉన్నాం. సరే అని లోపలికి వెళ్ళాం. అడిగితే చూడండి అన్నారు ప్రొఫెసర్స్. సరే అని చూద్దామని వెళ్తే మొత్తం ఆ టేబుల్ చుట్టూరు అందరు పోగైతారు, ఓవర్ ఎంథ్యూజియాస్టిక్ పిల్లలు. అంటే అప్పుడు దాకా టాపర్స్ ఉంటారు కదా, అంటే బుక్స్లో మంచి మంచి ర్యాంకర్స్, ముందు అందరికంటే ముందు లేసి ఆన్సర్ చెప్పే అమ్మాయిలు, వీళ్ళందరూ టేబుల్ చుట్టూరు చేరారు. నాకు ప్లేస్ లేదు. నేను ఇంకో 2 ఫ్రెండ్స్ కొంత హైట్గా ఉన్నాం, వెనకాల నిలబడ్డా. ఏం కనపడట్లా, ఏం చేయలేక, బయటకు వెళ్ళలేక, లోపల ఉండలేక అలా కూర్చున్నాం. సరే సర్జరీ స్టార్ట్ అయింది. ఇన్సిషన్, స్కిన్ ఇన్సిషన్, బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ చూడంగానే 5 మంది అవుట్ జంప్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఇంకొంచెం బ్లడ్ పెరిగింది, క్వాంటిటీ పెరిగింది. అంటే సిజేరియన్ సర్జరీ ఓపెన్ చేయగానే, యూట్రస్ ఓపెన్ చేయగానే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మొత్తం బయటకు వచ్చింది. ఇంకొక 10 మంది. ఈ అసలు మెయిన్ ప్రొసీజర్స్ వచ్చే కొద్దీ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు తిరిగిపోతున్నాయి, లేకపోతే వామిటింగ్ వస్తుందను, హెడేక్ అవుతుందను, అందరు జంప్. లాస్ట్కి మిగిలింది 3 30 మందిలో ముగ్గురు మొత్తం ప్రొసీజర్ చూసాం. అంటే 3లో నేను ఫస్ట్. సో భయం అనేది ఆ రోజే పోయింది బ్లడ్ గురించి. బ్లడ్కి భయం పడినోడికి బ్రెయిన్ ఇంకా చూస్తే ఇంకా ఎంథ్యూజియాజం ఇంకా పెరుగుతుంది, దీనికి ఏదైనా చేయాలి. సర్జరీలు చేసేటప్పుడు బ్రెయిన్ని డ్యామేజ్ చేయకుండా ఎలా చేయాలి అనేది ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ మీ సక్సెస్ స్టోరీస్, పేషెంట్ అవుట్కమ్స్, అవి ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కొన్ని కేసెస్ బ్యాడ్ అవ్వడం లాంటివి అవుతాయి. అంటే మన ఇంటెన్షనల్ కాకపోయినా మేబీ అదర్ కాంప్లికేషన్స్ వల్ల అలా ఏదన్నా సర్జరీ ఉందా మీ దాంట్లో, కాంప్లికేట్ అయ్యి పేషెంట్ డెత్ అయిపోవడం కానీ అవుట్కమ్? అసలు యూజువల్గా న్యూరోలోనే మనకి కర్స్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మోర్టాలిటీ ఎక్కువ న్యూరోస్. ఇంతకుముందు 50% 60% మోర్టాలిటీ ఉన్నది ఇప్పుడు తగ్గింది మోర్టాలిటీ తగ్గింది. 100 సర్జరీస్లో 70, 80, 90 సర్జరీస్ సక్సెస్ అవుతుంది. 10 అనేది ఖచ్చితంగా మోర్టాలిటీ నీకు కానీ కాంప్లికేషన్స్ కానీ నీ సర్జరీస్లో లేవు అని అంటే నువ్వు సర్జరీలు చేయనట్టు లెక్క, అలా చెప్తారు. అలా చాలా సర్జరీలు చేసినప్పుడు హై రిస్క్ కేసుల్లో కొంతమంది చచ్చిపోతుంటారు. ఒకటంటే మరీ ఎక్కువ నన్ను ఆ రోజు బాగా డిస్టర్బ్ చేసిన సర్జరీ ఏంటంటే 3 months బేబీ, హైడ్రోకెఫ్లస్. 3 months బేబీ, హైడ్రోకెఫ్లస్, షంట్ వేయాలి. 3 months అంటే చిన్నగా ఉన్నది, ప్రీమెచ్యూర్, అసలే ప్రీమెచ్యూర్, 2 kgs కూడా లేదు. షంట్ వేయాలి తప్పదు. ఆల్మోస్ట్ 3 months కూడా కాదనుకుంటా, నాకు గుర్తులేదు. సమ్ డేస్, 20 days 30 days షంట్ వేస్తున్నా. అనస్థెటిస్టులు అందరూ ట్యూబ్ కూడా పెట్టుకున్నారు, ఫింగర్స్ పెట్టుకున్నారు. సర్జరీ హై రిస్క్ ఆల్రెడీ పేషెంట్ కాన్షియస్లో కూడా లేదు. సర్జరీ చేస్తూ ఉన్నా షంట్ అన్నీ చేస్తూ ఉన్నా. మధ్యలో ఇప్పుడు బ్లడ్ కలర్ చేంజ్ అయింది. ఓకే, అంటే పింక్గా కాకుండా అది కొద్దిగా డార్క్ వైలెట్ కలర్లాగా వచ్చింది. డౌట్ వచ్చి మేడం ఒకసారి చూడండి, వైటల్స్ చూడండి అంటే పేషెంట్ ఆల్రెడీ చచ్చిపోయింది. 10 minutes అంటే చిన్నపిల్లలు 10 minutesలో మారిపోతుంది. సో డెఫినెట్లీ అడల్ట్ న్యూరో సర్జరీకి కొద్దిగా పీడియాట్రిక్ న్యూరో సర్జరీ చాలా డిఫరెంట్, చాలా డెలికేట్. టిష్యూస్ కూడా టచ్ చేయాలంటే కూడా చాలా డెలికేట్, లేత ఆకుల్లాగా ఉంటాయి. అట్లా చించాలన్నా అంటే అంత చిన్న పిల్లల్ని కట్ చేయాలి అని అంటే అసలు చేతులు రావు, మనసు ఒప్పదు. కానీ వీళ్ళకి మంచి చేస్తున్నామనే ఒక చిన్న థాటే మనకి ప్రొసీడ్ అవుతుంది.
ఇలా చాలా కేసెస్ ఉంటాయి మరి న్యూరో సర్జరీలో. సర్జరీ అంటేనే ఫెయిల్యూర్స్, కాంప్లికేషన్స్, డెత్స్ అన్నీ చూస్తేనే సో కొన్ని స్పైన్ రిలేటెడ్గా కొంతమందికి ఎంఆర్ఐలో డిస్క్ కంప్రెషన్స్ సివియారిటీ ప్రాబ్లం ఉంటుంది, బట్ పేషెంట్ సిమ్టమేటిక్గా ఉండరు. కొంతమంది సిమ్టమేటిక్గా ఉంటారు, బట్ స్కాన్స్లో అంతా ఉండదు. వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఎందుకంటే దీనివల్ల పేషెంట్స్ కూడా అనుకున్నాం, యాజ్ మనం డిస్కస్ చేసినట్టు అన్నెసెసరీ సర్జరీగా చేసినట్టు ఉంటాయి. యాజ్ ఏ మీరు ఎక్స్పీరియన్స్ న్యూరో సర్జన్గా వాట్ యూ ప్రిఫర్, లైక్ సిమ్టమ్సా లైక్ ఎంఆర్ఐ స్కాన్స్? బోత్ కోరిలేట్ అవ్వాల్సిందే. అంటే బోత్ కోరిలేట్ అవ్వాల్సిందే. ఓన్లీ సిమ్టమే అంటే ఇంక ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాలి. అలా అని చెప్పి ఓన్లీ స్కాన్స్ బేస్ చేసుకొని సర్జరీలు చేయాలని అంటే సిమ్టమ్స్ లేని వాడికి కూడా సర్జరీ చేయాలి. ఎందుకంటే పేషెంట్ ప్రిఫరెన్స్, న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్, న్యూరలాజికల్ డ్యామేజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ స్కాన్లో కంప్లీట్ కంప్రెషన్ ఉంది, సివియర్ కెనాల్ నారోయింగ్ ఉంది, మల్టిపుల్ లెవెల్స్ డిస్క్ ప్రొలాప్సెస్ ఉన్నాయి, పేషెంట్ ఈజ్ ఆల్రెడీ 70 years, ఏం చేద్దాం? స్కాన్లో బాగా ఉంది కదా, పెయిన్ కూడా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, చేయాలా వద్దా సర్జరీ? ఇలాంటి వాళ్ళకి పేషెంట్కి ప్రిఫరెన్స్ చేయించుకోవాలా వద్దా? నాకు ఇదే నొప్పితో రోజంతా బతకాలని లేదు, నొప్పి నుంచి రిలీవ్ అవ్వాలనుకుంటున్నాను అని అడిగారు అనుకోండి, చేయొచ్చు. లేదు పర్వాలేదు నేను ట్యాబ్లెట్స్ మింగుతాను, నేను సర్జరీకి వెళ్ళను అని అడిగారు అనుకోండి, ఎల్డర్లీ 70 years, ప్రిఫరెన్స్ పేషెంట్స్కి ఇస్తాం. స్కాన్ని చూడం, కంప్లైంట్స్ ప్రెజరైజ్ చేయదు. అలా అని చెప్పి పెయిన్, సివియర్ పెయిన్ ఉండి స్కాన్ నార్మల్గా ఉందన్నప్పుడు రీఎవాల్యుయేట్ చేయాలి ఆ పేషెంట్. ఎక్కడో ఫోరామెంట్లో నర్వ్ రూట్ దగ్గర ఏదో ఒక ఇన్సల్ట్, డిస్క్ కంప్రెషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి కానీ ఉంటే పేషెంట్ని ఇండికేట్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి దాన్ని వీడియో రికార్డింగ్ పెట్టుకొని అప్పుడు నువ్వు సర్జరీకి వెళ్ళచ్చు. ఒకసారి ఇది కాన్ఫరెన్స్లలో కూడా సిమిలర్ కేసు నేను ఒకటి విన్నాను. కాన్ఫరెన్స్లో మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ అంటే స్కాన్లు చేసినా కూడా దాంట్లో ఏమీ ఎక్కడ డిస్క్ ప్రొలాప్స్ కనపడలేదు. ప్రజెంట్ చేసిన సర్జన్కి పేషెంట్ ఏమో సివియర్ పెయిన్తో వచ్చాడు. తప్పదరా బాబాని ఓపెన్ చేశాడు, ఫొరామెంట్లో చూస్తే ఫొరామెంట్లో ఉంది డిస్క్, ఫొరామెంట్లో కనపడలేదు కదా, అది తీశాడు, చిన్న ఫ్రాగ్మెంట్, పేషెంట్ కంప్లీట్లీ రిలీవ్డ్ ఆఫ్ పెయిన్. సో ఇలాంటి కొన్ని మిస్ అవుతాం, చేయక తప్పదు. ఇన్ కేస్ న్యూరలాజికల్గా ఇంటాక్ట్ ఉండి క్యాన్ డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువగా ఉండి పేషెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ సర్జరీకి అని అనుకున్నప్పుడు వాళ్ళకి వాంట్ చేసి ఈ సిమ్టమ్స్ కానీ వస్తే, బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ కానీ వస్తే ఇమ్మీడియట్గా సర్జరీకి వెళ్ళాలి. నీకు సర్జరీ వద్దు అని అనుకున్నప్పుడు ఇట్లానే మేనేజ్ చేసుకుంటుంటే గో హెడ్, ఆప్షన్ ఆయన కేసు. మనం ఎందుకు అన్నెసెసరీగా కన్విన్స్ చేయాలి పేషెంట్. సో ఈ బ్రెయిన్లో కొన్ని హై ఎండ్ సర్జరీస్లో ఒకటి ఎపిలెప్సీ సర్జరీస్ అని. అంటే ఎపిలెప్సీ అంటే సీజర్స్, యూజువల్లీ మెడికేషన్స్ దట్ విల్ ట్రీట్ విడ్ ఓకే. దేర్ ఆర్ సమ్ కండిషన్స్, అంటే ఇంట్రాక్టబుల్ సీజర్స్, అంటే ఎన్ని టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడినా తగ్గదు. అలాంటి వాటికి ఎపిలెప్సీ సర్జరీ చేస్తూ ఉంటాం. అలాంటి ఈ ఎపిలెప్సీ సర్జరీ గురించి లైక్ ఎప్పుడైనా చేశారా మీరు? ఎపిలెప్సీ సర్జరీ నేను చేసింది తక్కువ, మనది ఎక్స్క్లూజివ్ ఎపిలెప్సీ సెంటర్ కాదు కాబట్టి. కాకపోతే ఒకటి చేసాం కదా, కర్నూలు నుంచి ఒక పేషెంట్ వస్తే డిస్కనెక్షన్ చేసాం. అంటే 4 drugs వాడుతున్నా కూడా అబ్బాయి 10-11 years, 4 medicines వాడుతున్నా కూడా సీజర్స్ వస్తూనే ఉన్నాయి. ఆఫ్టర్ సర్జరీ కంప్లీట్ తగ్గింది, ఇంటెన్సిటీ తగ్గింది. 4 drugs కాస్త 2 drugs కంప్లీట్గా రిజాల్వ్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ వాడి ఫంక్షనల్ లైఫ్ డిస్టర్బ్ కాలేదు. సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, సీజర్స్ అవి తగ్గినాయి. అంటే ఎపిలెప్సీ సర్జరీస్కి ఇంకా చాలా రీసెర్చ్ కావాలి. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి యంగ్ స్ట్రోక్స్, అంటే మనం ఓల్డెన్ డేస్లో 50 above 60 స్ట్రోక్ అంటే వాళ్ళకు 60 వాళ్ళకే వచ్చేసేది. ఇప్పుడు యంగ్ వాళ్ళకు కూడా వస్తున్నాయి, ఇంకా 30, 32, 35 వాళ్ళకు కూడా వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్, బ్లీడ్స్, స్ట్రోక్స్, ఆపరేట్ కూడా చేశాము. ఎందుకంటారు ఈ యంగ్ స్ట్రోక్? ఎందుకనంటే లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక్కళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయలేదు. పొద్దు నుంచి రాత్రి వరకు సిస్టమ్స్ ముందు కూర్చొని టక్ కొట్టుకోవడం, నైట్ రంగంలో అలిసిపోయా అనుకొని వదిలేయటం, వీకెండ్ పార్టీ మూడ్,
అంటే బింజ్ బింజ్ 1 వీక్ స్ట్రెస్ అంతా ఒక అంతా ఫ్రైడే నైట్ బింజ్ డ్రింకింగ్ బింజ్ ఈటింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, దాంతోపాటు ఉన్న హ్యాబిట్స్ స్మోకింగ్ ఇట్లాంటివి యాడ్ అవటం, సెంట్రల్ ఒబెసిటీ పెరగటం, అందులో నీ తినే ఫుడ్ కూడా ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ కదా, జంక్ ఫుడ్స్ ఎక్కువ, అవి ఎక్కువ సెంట్రల్ ఒబెసిటీ కాన్సెప్ట్. అది కూడా కాకుండా ఏంటంటే పోస్ట్ కోవిడ్ చాలా మందికి స్ట్రోక్స్ పెరిగాయి కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్. ఎందుకంటే కోయాగులేషన్ ఫ్యాక్టర్ని హైపర్ కోయాగబిలిటీని కాజ్ చేస్తుంది కదా వైరస్ కావచ్చు, వ్యాక్సిన్ కూడా కావచ్చు. చాలా మందికి ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హిడన్గా లోపల ఎక్కడెక్కడో క్లాట్స్ ఉంటాయి. అవి వీళ్ళు సరే రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తున్నారు, డైట్ చూసుకుంటున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. కానీ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం స్ట్రోక్ ఇది 35 ఇయర్స్కే వచ్చేస్తుంది. 30 ఇయర్స్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి. స్ట్రెస్ ఎక్కువ. ఎందుకు వై నాట్ కార్డియాక్ హార్ట్ స్ట్రోక్ కాకుండా బ్రెయిన్ ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్ చూసినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది కదా. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ కూర్చొని రీల్స్ చూసుకొని సెడెంటరీ లైఫ్ కూర్చొని ఉంటారు గంటలు అవర్స్ టుగెదర్. ఎంతమంది చూడలేదు మనం పబ్జీ ఆడుకొని సిఎస్విటీ వచ్చిన వాళ్ళు పబ్జీ ఆడుతూనే ఉంటారు, వాటర్ కూడా తాగరు. మనం మాట్లాడుకుంటున్నాం, మధ్యలో లేసి వాటర్ అన్నది తాగుతున్నాం. వాళ్ళు పబ్జీ ఆడుతూనే ఉంటాడు. డిహైడ్రేషన్ ఇస్ ద one of the cause for CSVT. One of the most important cause for CSVT. ఎంతమంది రాలేదు. సో అవన్నీ తెలియదు అవేర్నెస్. చిన్న వాటర్ ఫ్రీక్వెంట్గా 3 లీటర్స్ వాటర్ తాగితేనే మనం స్ట్రోక్స్ని అవాయిడ్ చేయగలం. అలాంటిది ఎక్సర్సైజులు ఎన్ని చేసుకోవాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎక్సర్సైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు డైలీ తింటున్నావు, 3 పూటలు తింటున్నావు, మళ్ళీ పడుకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు కానీ ఎక్సర్సైజ్ చేయాలి. టైం లేదు అని మాత్రం అబద్ధం చెప్పకు. సో యంగ్ స్ట్రోక్స్ గురించి చెప్పారు, లైక్ కాజెస్ అన్నీ వస్తున్నట్టు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు? ప్రివెన్షన్, ట్రీట్మెంట్ ఈ ఆస్పెక్ట్ వెళ్ళినప్పుడు ఎంత యంగ్స్టర్స్ కాబట్టి ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి, బేసిక్గా ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ టైంలో అంటే ఆ టైంలో లాగిన్ అయ్యి కూర్చుంటారు అవర్స్ టుగెదర్ కంటిన్యూస్గా కూర్చొని చేసే ప్రొఫెషనల్స్ అందరూ ఉన్న వాళ్ళందరికీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే సలహా కంపల్సరీ టైం అనేది కాకుండా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఒక 45 మినిట్స్ 1 అవర్ ఎనీ ఎక్సర్సైజ్ మధ్యలో ఒకసారి లేచి. అది కాదు నేను చెప్పేది, మార్నింగ్ ఇప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ అవ్వకముందు కానీ ఆఫీస్కి 8కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, 6 to 7 వర్కౌట్ చేసుకో. ఇది 6కే వర్క్ స్టార్ట్ అయిపోతుంది కొద్దిమందికి, ఈవినింగ్ చేసుకో. నైట్ జాబ్స్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వర్కౌట్ ఈజ్ మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ ఆఫీస్లో ఆటోమేటిక్గా అక్కడ వీళ్ళు బాక్సులు తీసుకెళ్ళరు ఫుడ్, అక్కడ ఏది ఉంటే తింటారు, బర్గర్లు, పిజ్జాలు, పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్ మ్యాండేటరీగా ఉంటాయి అక్కడ. అవి కంప్లీట్గా అవాయిడ్. మధ్యలో ఈ వర్క్ సిస్టమ్ ముందు కూర్చుంటారు, కంటిన్యూస్ కూర్చుంటే 4-5 అవర్స్ అలానే కూర్చుంటారు. అలా కాకుండా ఎవ్రీ 1 అవర్ ఒక 10 to 15 మినిట్స్ లేచి అటు ఇటు తిరగాలి, నడవాలి. నేను ఇదే సలహా కొద్దిమంది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తే, సార్ అట్లా పోవడానికి లేదు అన్నారు. పోవడానికి లేదని అంటున్నప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది, స్టాండింగ్ వర్క్. లేచి నిల్చో అని వర్క్ చేసుకో 10-15 మినిట్స్, మళ్ళీ కూర్చో. సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, స్టాండింగ్ డెస్క్, సిట్టింగ్ డెస్క్ సపరేట్ పెట్టుకో, అలా వర్క్ చేసుకో. లేదంటే అలా తిరుగుకుంటూ ల్యాప్టాప్ పట్టుకుంటూ అలా తిరుగు, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళు. అలా వాష్రూమ్ పక్కన ఉందనుకో, ఇటెలా తిరిగి వెళ్ళు. అలా టైం ఎవ్రీ 1 అవర్ ఒక 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా లేవాలి, లేచి అటు ఇటు నడవాలి. అది కూడా కాకుండా హోమ్ ఫుడ్ క్యారీ చేసుకో. మ్యాక్సిమం వీలైనంత వరకు టైంకి ఎర్లీగా పడుకోవాలి. స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే లేట్ నైట్ అంటే నీకు నైట్ షిఫ్ట్స్ ఉంటే ఓకే, నైట్ షిఫ్ట్ లేని వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మూవీస్ చూడడం నైట్ అంతా నెట్ఫ్లిక్స్లో, లేకపోతే ఏదైనా పార్టీస్లో కూర్చోవడం, లేట్ నైట్ పడుకుంటున్నారు. అది కూడా కాకుండా వీలైనంత వరకు ఎర్లీగా 10:30-11 ఇంకా నిద్రపోవడం. మ్యాండేటరీగా 6 to 7 అవర్స్, ఇఫ్ పాసిబుల్ 8 అవర్స్. ఆ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ.
వీకెండ్ పార్టీస్ కట్ చేయడం బెటర్ కంప్లీట్గా. అది కుదరినప్పుడు లేదు నేను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, కొంత బీర్ తాగాలి, ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇంకా అది నీకే వదిలేసిన ఛాయిస్. కాకపోతే అలా చిల్ అవ్వాలనుకున్నప్పుడు పీపాలు బాటిల్స్ తాగకుండా ఏదో 1-2 అట్లా లిమిట్ అయిపోయి. బట్ దాంట్లో కూడా ఇంకోటి ఉంది, నువ్వు ఎంతైతే ఆల్కహాల్ క్వాంటిటీ తీసుకుంటున్నావు, ఈవెన్ బీర్ తీసుకున్నా కూడా అంతే క్వాంటిటీ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. మధ్యలో ఫుడ్ తీసుకుంటూ ఎర్లీగానే తీసుకోవాలి ఫుడ్. మళ్ళీ ఇది తీసుకున్నాం కదా అని చెప్పి చిప్స్, చిల్లీ చికెన్లు, బయట నుంచి తీసుకొచ్చి మిరపకాయ బజ్జీలు ఇవి కాకుండా ఆర్గానిక్ వెజిటబుల్స్, సలాడ్, హోమ్ ఫుడ్ ఇవి తీసుకొని వీలైనంత వరకు పెగ్స్ గ్లాస్ నెంబర్ తగ్గించుకొని 80% స్మోక్ చేయకుండా, అది కూడా ఎర్లీగా ఫినిష్ చేసి 12-1 గంట దాకా తాగుతూ కూర్చోకుండా అవి లిమిట్ చేసుకో. మోడరేషన్ అంటాం, మోడరేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇది కాన్సెప్ట్ ఉంది ఆల్రెడీ. నాకు మరి నేను లైఫ్ని ఎంజాయ్ చేయొద్దా అని అడుగుతారు చాలా మంది. సరే చేసుకో. నేను ఏ అలవాటు లేకుండా అన్నీ తాగను, మందు తాగను, సిగరెట్లు తాగను, సినిమాలు షికార్లకి వెళ్ళి ఇంట్లోనే ఉంటాను, టైంకి ఫుడ్ తింటాను, బయట తిన్నాను. ఎంత చేసిన తర్వాత కూడా నేను బతికే ఎక్స్ట్రా 10 years నేను ఏం చేసుకోవాలి, 70-80 years బతికి నాకు 60 బతికినా చాలు, కానీ అన్నీ చూసుకోవాలి అనే కాన్సెప్ట్ చాలా మంది ఉంటారు. దట్ ఈస్ ఓకే, ఫైన్, నా న్యూ విష్. కాకపోతే మరి ఇంకా ఎర్లీగా స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి ఖచ్చితంగా. వీక్లీ 5 days to 6 days కంపల్సరీ వర్కౌట్ పర్ డే ఈజ్ మినిమం 1 hour మ్యాండేట్. సార్ లైక్ మన ఎండ్ ఆఫ్ ద పోడ్కాస్ట్కి వచ్చాము. ఒక ర్యాపిడ్ ఫైర్ ఒక 10 questions. ఓకే ఫాస్ట్ షాట్. ఓకే సార్. సార్ దట్ వన్ సర్జరీ దట్ చేంజ్ యువర్ లైఫ్ యాజ్ ఎ డాక్టర్, అంటే ఏ సర్జరీ మీకు చాలా సాటిస్ఫాక్టరీ ఇచ్చింది? చాలా సాటిస్ఫాక్టరీ అబ్బో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మంచిగా తృప్తిగా. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కంప్లీట్ ఎక్సిషన్ చేసి 0 రికరెన్స్, అంటే 0 రెసిడ్యువల్ ఆ ట్యూమర్ చేసి, ఆ ట్యూమర్ ఆ పేషెంట్ పేరు గుర్తులేదు, కంప్లీట్ బ్రెయిన్ షిఫ్ట్ అయిపోయింది. అన్కాన్షియస్లో వచ్చి సీజర్స్ వచ్చిన పేషెంట్కి హ్యూజ్ ట్యూమర్, పెరైటల్ ట్యూమర్ అనుకుంటా. అటువైపు హెమిప్లీజియా కూడా వచ్చింది, ఆ హెమిపారసిస్. లక్కీలీ అది సమ్ మెనింజోమా అనుకుంటా, హ్యూజ్. అది కంప్లీట్ ఎక్సిషన్ వితౌట్ బ్రెయిన్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వకుండా ట్యూమర్ని నీట్గా సర్జరీ చేసుకుంటూ తీసేసిన తర్వాత వితిన్ 2 or 3 daysలో పేషెంట్ కాన్షియస్ అవ్వడం, 1 weekలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోవడం, 3-4 monthsలో కంప్లీట్ నడుచుకుంటూ రావడం, అన్నీ చూసి అంతా వచ్చిన తర్వాత పోతూ నాయన నీ వల్ల నేను ఈరోజు బతికి ఉన్నాను, హ్యాపీగా ఉన్నానని చెప్పి వచ్చిన అప్పుడు ఇట్లాంటి ఒకటిగా చాలా ఉన్నాయి. సార్ న్యూరో సర్జరీలో మీ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ టూల్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్ టూల్ న్యూరో సర్జరీ అనే కాదు, ఎంటైర్ సర్జరీస్లో నాకు బాగా ఇష్టమైంది మస్కిటో, కరుడు మస్కిటో ఉంటుంది, చిన్నది ఉంటుంది మస్కిటో. అది చాలా ఇంట్రెస్ట్. నువ్వు అబ్జర్వ్ చేస్తలేదు, మన ఇద్దరం కలిసి చాలా సర్జరీ చేస్తాను. మస్కిటో తోటి డిసెక్ట్ చేస్తుంటాను, స్పైన్ సర్జరీస్, సర్వైకల్, లెస్ టిష్యూ డ్యామేజ్. అది ఇష్టం. సార్ వన్ మిత్ అబౌట్ బ్రెయిన్ సర్జరీ యూ విష్ పీపుల్ వుడ్ స్టాప్ బిలీవింగ్. బ్రెయిన్ సర్జరీ ఒక మిత్. బ్రెయిన్ సర్జరీ అనగానే ఫస్ట్ భయపడతారు, అమ్మో బ్రెయిన్ సర్జరీ అంటే ఇంకా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు, మెమరీ పోతుంది, మర్చిపోతాము, ఇవన్నీ అనేది భయపడతారు. అసలు నీకు మెమరీ పోవటము లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవటం అనేది బ్రెయిన్ సర్జరీ వల్ల కాదు. నీకు బ్రెయిన్లో ఆల్రెడీ ఉన్న బ్రెయిన్ ట్యూమర్ వల్లనో, బ్రెయిన్ స్ట్రోక్ వల్లనో, దానివల్ల ఫస్ట్. నువ్వు అదే వదిలే సర్జరీ వల్ల ఇంకా పేషెంట్ రికవర్ అవుతారు. నువ్వు తప్పదు కదా, ఇంకా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు సర్జరీకి భయపడి వెళ్ళిపోతే సర్జరీ సంపద నేను బ్రెయిన్ ట్యూమర్ చంపేస్తుంది. అది రీసెంట్గా 2-3 days బ్యాక్ మనం చేసాం కదా, మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్, ట్రైజమినల్ న్యూరాలజీ. గుడ్ రిలీఫ్. అంటే వాడు బ్రెయిన్ సర్జరీ కానీ ఒకసారి అమ్మ సర్జరీ పడుతున్నాను కానీ ఫస్ట్ క్వశ్చన్ అంటారు ప్రతి పేషెంట్ కన్సర్న్. నీకున్నదే చెప్పాను నేను, సర్జరీ చేసుకుంటావా లేదా, ప్రాబ్లం ఇది, చేసుకుంటావా లేదని డెసిషన్ ఇది. బట్ ముందు కంగారు పడకండి, బ్రెయిన్ సర్జరీ అనగానే భయపడద్దు అని అష్యూరెన్స్ ఇచ్చి మనం దిగుతాం. ట్రైజమినల్ నర్వ్ కింద టెఫ్లాన్ ప్యాచ్ అయి పెట్టినప్పుడు మనం ఎంత ప్రిసైజ్గా చేస్తాం. పొరపాటున అక్కడ డ్యామేజ్ అయిందంటే అన్ని పోయినట్టే కదా. ఆ భయం వాళ్ళకు ఉంటుంది, అష్యూరెన్స్ నువ్వు ఇవ్వాలి యాజ్ అ సర్జన్.
సో మీ బిగ్గెస్ట్ మెంటర్ ఎవరు న్యూరో సర్జరీ, ఇన్స్పిరేషన్ ఆర్ మెంటర్? న్యూరో సర్జరీ కన్నా న్యూరో సర్జరీకి అయితే బిగ్గెస్ట్ మెంటర్ ఇన్స్పిరేషన్ అని అంటే ఇంకా ఫస్ట్ అసలు ఈ న్యూరో సర్జరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ థాట్ వచ్చిందే నాకు తీగల రమేష్ సార్ అని చెప్పే కదా, ఆశ్రమంలో ఏలూరులో ఆశ్రమ చేసినప్పుడు మెడికల్ ఆయన రెసిడెన్స్. ఓకే బట్ మెంటర్ కింద నేను కన్సిడర్ చేయాలంటే మా హెచ్ఓడి ప్రకాష్ రావు గారు, ఓకే. గాంధీ న్యూరో సర్జరీ. న్యూరో సర్జరీ ఆయన ఉన్నాడు కాబట్టే నేను గాంధీలో తీసుకున్నా. ఎందుకంటే అదే టైంలో నిమ్స్ వచ్చింది, ఉస్మానియా వచ్చింది, తిరుపతి సిమ్స్ వచ్చింది. బట్ యాజ్ కన్సిడర్ నిమ్స్ ఎన్ని పెద్ద అంటారు కదా ఇన్స్టిట్యూట్స్, బట్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్న గాంధీ అంటే కేవలం సార్ వల్ల. సో ఆయనే మొత్తం నేర్పింది. అంటే ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉంటారు కదా మనకి, శ్రీధరాల్ శ్రీనివాస్ సారు, వాళ్ళు ఇంకా సునీల్ సారు, ప్రతాప్ సారు, మన సీనియర్ రెసిడెంట్లు, సీనియర్స్ కళ్యాణ్, ఇమ్రాను, వీళ్ళందరూ కూడా మెంటర్సే. ప్రతి ఒక్కరు మనకు నేర్పించిన వాళ్ళే. శ్రీనివాస్ సార్ మా హెచ్ఓడి, ఇప్పుడు హెచ్ఓడి. ఏవి రావు సార్ తోటి నేను ఆల్మోస్ట్ 1 year 1-to-1 చేసాం సర్జరీలు. ఆయన చాలా టెక్నిక్స్ నేను అబ్జర్వ్ చేసి నేను నేర్చుకున్నాను. ఫ్రీ హ్యాండ్ చాలా ఉంటుంది, చాలా మంది ఉంటారు. సార్ ఇఫ్ నాట్ ఏ డాక్టర్ వాట్ వుడ్ యూ హ్యావ్ బీన్? డాక్టర్ అది నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డాక్టర్ కాకపోతే అని ఆప్షన్ లేదు, డాక్టరే అవ్వాలి, అది అమ్మ కోరిక, డిసైడ్ అయిపోయినా. కాకపోతే ఏంటంటే డాక్టర్ అయిన తర్వాత న్యూరో సర్జన్ కాదు అనే న్యూరో సర్జన్ అవ్వాలని థాట్ లేదు. డాక్టర్ అయిన తర్వాత నేను ఐపీఎస్ అవుదాం నా కోరికతోటి వచ్చాను. బట్ అప్పుడు చదివి కష్టపడి ఒక 2 ఏళ్ళు కష్టపడి ఉంటే అయిపోయేవాడిని ఏమో ఐపీఎస్. అదొక బిగ్గెస్ట్ ఒక వ్యాక్యూమ్ ఉండిపోయింది లైఫ్లో. సో దాన్ని ఆ వ్యాక్యూమ్ని కొద్దిగా కవర్ చేసేది ఓన్లీ న్యూరో సర్జరీ అని డిసైడ్ అయ్యి న్యూరో సర్జరీ. ఓకే ఓకే సార్. సార్ వన్ ఇన్నోవేషన్ మిమ్మల్ని న్యూరోలో ఎక్సైట్ చేసే ఇన్నోవేషన్ ఏంటి? అది చెప్పాను కదా ఒకటి ఇందాక, దుబాయ్లో నేను ఒక వాకింగ్ చైర్ చూసాను. వాకింగ్ చైర్ ప్యారలైజ్ పేషెంట్స్కి. ఎంతమంది ప్యారలైజ్ పేషెంట్ ఏం చేయలేము. ఒకసారి పారాలిసిస్ రివర్సబుల్ స్పైనల్ కార్డ్ నిలబడరు, మంచం మీద ఉంటారు. నువ్వు ఎంత సర్జరీ చేసినా కూడా వాళ్ళు రికవరీ కారు, లేకపోతే ఎంత ట్రీట్మెంట్ ఇస్తావు బ్రెయిన్ స్ట్రోక్, వాళ్ళు రికవరీ కారు. రికవరీ కాకుండా పేషెంట్ నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ సగమే ఉంటుంది. మనం ఏం చెప్తాం, అరే బాబు అట్లీస్ట్ బతికేవాళ్ళే కదా అని మనం చెప్తే ఏం బాగుంటుంది. మంచం మీద ఉన్న వాళ్ళు లేచి నిలబడి నడిచిన రోజే కంప్లీట్గా, అప్పుడు మాత్రమే మనం కంప్లీట్గా సాటిస్ఫై అయ్యేది. అది దీంట్లో రావచ్చేమో అని అనిపిస్తుంది. వాకింగ్ చైర్స్, ఆ స్ట్రిప్స్ వాళ్ళు ఎందుకు పెట్టారో కానీ అది తెలియదు. ఒకవేళ దీంట్లో పారాలసిస్ పేషెంట్స్కి నడవడానికి పాసిబిలిటీ ఉంది, అట్లీస్ట్ ఇంట్లో వరకైనా ఆ వాకింగ్ చైర్ లాంటిది. వీల్ చైర్లు ఆల్రెడీ ఉన్నాయి, అది కూర్చున్నట్టే కదా, నడిచినట్టు కాదు. వీల్ చైర్ వేసుకొని షాపింగ్ మాల్స్కి, వీల్ చైర్ వేసుకొని సినిమాలకి పోవడం కష్టం. అది వాకింగ్ చైర్ ఉంటే పారాలసిస్ పేషెంట్ కూడా అందరిలాగా సినిమాలకి, షాపింగ్లకి వెళ్ళొచ్చు. సో మీ ఫేవరెట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఏంటి ఆఫ్టర్ లాంగ్ సర్జరీ తర్వాత? అసలు లాంగ్ సర్జరీ చేసే టైంలోనే నేను రిలాక్స్ అయిపోతాను. సర్జరీ టైంలో సర్జరీ ఇష్టం. మీరు చేసిన ఇప్పటిదాకా లాంగెస్ట్ అవర్స్ ఆఫ్ సర్జరీ? లాంగ్ ప్రాక్టీస్లో సర్జరీ ప్రాక్టీస్లో ఏదో ఒక సర్జరీ 6 hours చేసినట్టున్నా. 6 hours గుర్తులేదు. నేను పెద్ద ఫిక్సేషన్ అనుకుంటా. బ్రెయిన్ స్పైన్ 2.5-3 hours క్లోజ్ ఎనీ బ్రెయిన్ సర్జరీ. స్పైన్ అంటే ఆబ్వియస్లీ లాంగ్ ఫిక్సేషన్. 8 levels 7 levels చేయాల్సి వచ్చింది. అది 6 hours పట్టింది. మధ్యలో ఒకటి బ్రేక్ తీసుకున్నా. నువ్వు అన్నట్టు రిలాక్సేషన్ అంటే నాకు మెయిన్ డ్యూరింగ్ సర్జరీ నేను ఇంకా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి కాబట్టి చిరంజీవి పాటలు వినుకుంటూ ఉంటాను. మధ్యలో టెంపర్ వస్తుంది, అసిస్టెంట్స్ సరిగా ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకపోవటం, లేకపోతే అనస్థిటిస్టులు సరిగ్గా పట్టించుకోకపోయినప్పుడు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. లేకపోతే సర్జరీ చేసేటప్పుడు అక్కడ తీద్దాం అనుకున్న లెగమెంట్ దొరకనప్పుడు, కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఆ సాంగ్స్ సప్రెస్ చేస్తుంటాయి. అదంతా డ్యూరింగ్ సర్జరీ సగం రిలాక్స్ అయిపోతాం కాబట్టి. నువ్వు అడిగిన క్వశ్చన్కి యాక్యురేట్గా ఆన్సర్ చెప్పాలంటే ఆఫ్టర్ సర్జరీ రిలాక్స్ అవ్వడం అంటే ఒక 5 minutes పడుకొని రీల్స్ చూసుకుంటా. సార్ ఫైనల్లీ సార్, 1 word అబౌట్ మన హ్యూమన్ బ్రెయిన్ గురించి. హ్యూమన్ బ్రెయిన్ అంటే యూనిక్ కదా, ఏదైనా చేయొచ్చు. అన్ని 2 ఉంటాయి, కిడ్నీలు 2, లివర్లో లోబ్స్ ఎక్కువ ఉండటం, లంగ్స్ 2, హార్ట్లో లోబ్స్ 2, హార్ట్లో ఛాంబర్స్, బ్రెయిన్ ఒక్కటే. అందులో అది యూనిక్. వన్స్ డ్యామేజ్ అయితే తిరిగి రాదు. దట్ ఈస్ ద యూనిక్నెస్. ఇంకొకటి ఆ బ్రెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచ జనాభా ఆల్మోస్ట్ ఒక 8 billion అనుకుంటే 8 billion బ్రెయిన్స్ ఉంటాయి, కానీ ఏ 2 బ్రెయిన్లు ఒకలా ఆలోచించవు. ఎగ్జాక్ట్గా ఆలోచించవు. డిఫరెంట్గా థాట్స్ ఉండొచ్చాము, కానీ బ్రెయిన్ ఫంక్షన్, బిహేవియర్ అంతా డిఫరెంట్.
ఆ బ్రెయిన్ చెప్పినట్టే మనం వింటాం కానీ మనం చెప్పినట్టు బ్రెయిన్ ఉండదు. ఇంకొకటి మనం చెప్పినట్టు మన బ్రెయిన్ విని స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు ఇంకా తిరగలేని దాన్ని ఏమంటారంటే ఏమంటారో తెలియదు కానీ ఒక ఏమంటారు వండర్ మ్యాన్, మహానుభావుడు లేకపోతే వండర్ మ్యాన్. అలా బ్రెయిన్ని కంట్రోల్ చేసుకున్న వ్యక్తులలో నాకు తెలిసి బుద్ధుడు ఒక్కడే అనుకుంటున్నాను నేను. గౌతమ్ బుద్ధుడు, అందుకనే పేరు గౌతమ్ అని పెట్టుకున్నాను. బ్రెయిన్ కంట్రోల్ చేసుకుని నేను కూడా ట్రై చేస్తున్నాను, ఆ బ్రెయిన్ కంట్రోల్ చేసుకున్నాను, అది అవ్వట్లేదు. సార్, వన్ ఫైనల్ మెసేజ్ ఫర్ దిస్ ఆస్పైరింగ్ న్యూరో సర్జన్స్, అంటే న్యూరో సర్జరీలో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకు. న్యూరో సర్జరీ ఈజ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. అసలు ఒక బ్రెయిన్లో నువ్వు సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేసి చేయాలి అంటే ఆ అవకాశం దొరకడం అంటే ఇట్స్ చాలా గ్రేట్. కాకపోతే నువ్వు ఆ సెలెక్ట్ చేసుకునే ముందు నువ్వు స్కిల్డా కాదా డిసైడ్ అవ్వాలి. నువ్వు స్కిల్డ్ కానప్పుడు తీసుకోవద్దు. ఫస్ట్ నీకు డేర్ లేదా తీసుకోవద్దు, ఓపిక లేదా తీసుకోవద్దు. న్యూ ఇన్నోవేషన్స్, అడాప్టబిలిటీ, కొత్త టెక్నాలజీని నువ్వు అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకునే స్టేజ్కి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రోజుకు ఒక టెక్నాలజీ వస్తుంది, ఎవాల్వ్ అవుతూ ఉండాలి. ప్లస్ ఇంకొకటి, నువ్వు చేసే ప్రతి సర్జరీలు సక్సెస్ కావు, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, క్రిటిక్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. డ్యూరింగ్ సర్జరీ చేసేటప్పుడు ఒక సడన్ కాంప్లికేషన్ రావచ్చు, నువ్వు దాన్ని ఫేస్ చేయాలి. సర్జరీ చేస్తున్న పేషెంట్ చచ్చిపోవచ్చు, పేషెంట్ రిలేటివ్స్ యాంగర్ని నువ్వు ఫేస్ చేయాలి. అన్నిటినీ ఫేస్ చేసుకునే ఓపిక నీకు ఉంటేనే తీసుకునే సర్జరీ, లేకపోతే వద్దు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు, మీ జర్నీ అండ్ న్యూరో సర్జరీ ఇన్నోవేషన్స్. చాలా మిత్స్ బ్రేక్ చేసినాం అనుకుంటున్నాం ఈ పోడ్కాస్ట్లో. పేషెంట్స్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్లో ఎస్పెషల్లీ మన పబ్లిక్ ఇవన్నీ విని అర్థం చేసుకుంటే పబ్లిక్కి డాక్టర్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది కదా, అది కొద్దిగా ఫిల్ అవుతుంది. నమ్మకం లేకపోతే న్యూరో సర్జరీ ప్రాక్టీస్ చేయలేం డెఫినెట్గా. థ్యాంక్ యూ నిఖిల్, చాలా రోజులకి 6 months తర్వాత ఇలా. థ్యాంక్ యూ. అంటే ఒక స్ట్రేంజ్ థింగ్, ఒక న్యూరో సర్జన్ ఇంకో న్యూరో సర్జన్ ఇంటర్వ్యూ చేయడం, మాట్లాడుకోవడం. సో ఎందుకంటే లైక్ మొత్తం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అన్నెసెసరీ మనం అంతా కుకప్ చేసింది ఏం లేదు. ఎప్పుడు ఏం లేదు. థ్యాంక్ యూ.